పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇది చదివించినటువంటి విషయం. మళ్ళీ ఒక్కసారి దాన్ని చదివాను, ప్రార్థన చేస్తాను. దేవుడు ఇందులో నుంచి మనతో ఏం మాట్లాడాలని సంకల్పించాడో అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపేగు దేవా, నీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు నాయన. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుక్రవారపు వేళ ప్రత్యేక ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి నీ సన్నిధిని ప్రార్థించి, నిన్ను స్తుతించి, నీతో సహవసించి, నీ ఉపదేశాన్ని వినగోరి మిగుల ఆశతో వచ్చాము. తండ్రి, మీరు మాట్లాడితే మాకు తృప్తి కలుగుతుంది నాయన. మనుష్య మాత్రుడు మాట్లాడితే మాకెట్టి ప్రయోజనము లేదు. యేసయ్యా, మీరు మాట్లాడాలి, మీరు మా మనోనేత్రాలు వెలిగించాలి, మీరు మా హృదయాలు సేద తీర్చాలి తండ్రి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతానీయ దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడయేసు బంధిస్తున్నాం. దేవా, మీరు 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 మీ స్వరం వినిపించండి, మాతో మాట్లాడండి. నీ దాసుడు అల్పజ్ఞుడు ప్రభు, నీ రక్తము చేత బాగుగా కడిగి శుద్ధీకరించి నీ దాసుని అయోగ్యతను తొలగించి నీ వాడుకున్నటకు అర్హమైన యోగ్యమైన పాత్ర ఎగునట్లు బాగుగా శుద్ధి చేసి నీ దాసునిలో నుండి నీ బిడ్డలందరితోనూ నీ దాసునితోనూ మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచనంలో ఒక 5 సంగతులు పోయిన వారం మీకు గుర్తు చేసి ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మీకే ఏమైనా ప్రత్యక్షత దొరుకుతుందేమో చూసుకోండి అని నేను పంపించడం జరిగింది పోయిన శుక్రవారం. ఆ షెడ్ ప్రారంభించే ఏర్పాటు కోసం తొందర చేసి ముగించాల్సి వచ్చింది. ఇదే కాదు, ఏదైనా దేవుని వాక్యాన్ని మొదలుపెట్టి చెప్పడానికి పూనుకుంటే విస్తారమైనటువంటి సంగతులు ఉంటాయి, కానీ విస్తారమైన సమయం ఉండదు. వినేవాళ్లకు విస్తారమైన ఓపిక కూడా ఉండదు. విస్తారమైన విషయాలు గైకొనాలంటే విస్తారమైన సమయం కావాలి, విస్తారమైన ఓపిక కావాలి. అయితే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు అందరూ ఒకే శక్తి కలిగి ఉండరు. క్రొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు, బాగా సీనియర్స్ కూడా ఉంటారు. ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని అందించాలి. అందుకే ఒక్కోసారి సింపుల్గా ముగిస్తాను, ఒక్కోసారి కొంచెం ఎక్కువ టైము తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే దేవుని ఆత్మ నన్ను తొందర పెట్టే విషయాలన్నీ కూడా మాట్లాడతాను. ఏ విషయాలైతే వెల్లడి చేయమన్నాడో అవన్నీ కూడా మాట్లాడతాను. మాట్లాడేది కూడా ఆయన చిత్తానికి అప్పచెప్పుకున్నా. ఓ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం దేవుని నోరు మూసేటట్టుగా ప్రయత్నం చేయడానికి ఇష్టం లేదు. చాలాసార్లు అలా ట్రై చేశా. చాలామంది ఒక టైం మెయింటెనెన్స్ చేస్తున్నారు, కరెక్ట్గా ఒక టయానికి ఎత్తుకుంటారు, కరెక్ట్గా ఆ టైంలో ముగించేస్తారు పర్ఫెక్ట్గా. నాకు చేత కావట్లేదు, అసలు అంత క్రమశిక్షణ, నేను ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నానని ఫీల్ అయిపోయి ఇంటికాడ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని సిద్ధపడి కరెక్ట్గా 1 గంట లోపు నేను ముగించాలి అని శపథం చేసుకొని వచ్చి 2 గంటలు దాటి వాక్యం చెబుతా ఇక్కడికి వచ్చి. నాకేం అర్థం కాదు. నేను ఇంటికాడ అట్లా ప్రార్థన చేశా కదా, ఏంది ప్రభా, నేనేమన్నా అదొక మైండ్లోకి వెళ్ళిపోతున్నానా? వాళ్ళ పరిస్థితులు ఏం అర్థం చేసుకోకుండా అదొక మూర్ఖంగా వాళ్ళే వింటారు, వాళ్ళే బలపడతారన్న ఒకే ఒక ఆలోచనతో చెప్పేస్తున్నానా? అవతల వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా. నేను ఏంటి ప్రభా మరి వాక్యం సైకోలాగా, ఏమండి ఉపదేశ సైకో అన్నట్టు ఏదో భయంకరంగా ఉంది నాయన నా వ్యవహారం అంతా కూడా. అందరూ 1 గంటలో సింపుల్గా 30 నిమిషాలు 20 నిమిషాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వేంది తండ్రి అసలు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చాలాసార్లు సిగ్గుపడ్డా, బాధపడ్డా, వేదన పడ్డా.
నన్ను నేనే భయంకరంగా విమర్శించుకుంటా. దేవుడు చెప్పాడు, ఓ టైం ప్రకారం స్టార్ట్ చేసి ఓ టైం ప్రకారం ముగించడానికి నేను యంత్రాన్ని కాదురా, నేను వ్యక్తిని. నేను యంత్రాన్ని కాదు, నేను వ్యక్తిని. గ్యాదర్ అయ్యేది నా పిల్లలు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘం. నా బిడ్డలకి ఏ రోజు ఎంత వాక్ అందించుకోవాలో, ఏ రోజు ఎంత కుదించుకోవాలో, ఎప్పుడు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు నా మీద ఆధారపడ్డప్పుడు ఇక నోరు మూసుకొని పో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి నాకు ఇష్టమైతే కొంచెమే మాట్లాడి వెళ్ళిపోతా, పక్కకి వెళ్ళిపోతా. లేకపోతే ఒక్కోసారి ఎక్కువసేపు నా బిడ్డలతో మాట్లాడుకుంటా. వాళ్ళ మనసులు ఏమన్నా నొచ్చుకుంటే నేను కన్విన్స్ చేసుకుంటా, నీకెందుకు. కాబట్టి నువ్వు అట్లా ఆలోచన చేసి నా ఉపదేశ ధారకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేయొద్దు అని. నేను ఏ రోజైతే ఖచ్చితంగా ఒక 50 నిమిషాల్లోనే ఈరోజు వాక్యం ముగించాలి అనుకొని వస్తానో, ఆ రోజు అదనంగా ఇంకొక గంట సేపు ఎక్కువ చెప్పిస్తాడు ఆయన. ఇంకా అప్పటి నుంచి ఇక ఆ తీర్మానం మానేశా. 50 నిమిషాలు లేదు, 20 నిమిషాలు లేదు, నోరు. దేవా అసలు ఎప్పటికీ ఒక 30 నిమిషాలు ప్రసంగం చేయలేనా అంటే, ఎందుకు చేయలేదురా, నువ్వు చేస్తావు, అది కూడా నీకు నేను కృపనిచ్చాను అన్నాడు. ఎట్లా అంటే ప్రార్థనా విజయాలు 15 నిమిషాల్లో ఉంది, 20 నిమిషాల్లో ఉంది, 30 నిమిషాల లోపే ఉంటుంది, చూసుకో. సూపర్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కంప్లీట్గా మ్యాటర్ అందిపోద్ది అందులో ఒక కార్యం. కాబట్టి అలా ఉంది, ఇలా ఉంది, నువ్వేమి దాని గురించి ఏం దిగులేసుకోవద్దు, అసలు ఇతరులతో పోల్చుకోవద్దు. నేను నీకు ఇచ్చిన పంధ వేరు, నువ్వు అలా సాగిపోనాయనా అని దేవుడు మాట్లాడాడు. వాళ్ళు 20 నిమిషాలే చెబుతున్నారు, వీళ్ళు 30 నిమిషాలే చెబుతున్నారు, వీళ్ళు గంటే చెబుతున్నారు, నేనేంది గంటన్నర చెబుతున్నాను అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను నేను వశపరుచుకుంటా. ఆఖరణ వచ్చి కూర్చున్న బిడ్డకు సైతం నా మాట అందించుకొని ఇంటికి పంపిస్తాను నేను. కాబట్టి నువ్వు ఎప్పుడు అట్లాగా ఇబ్బంది పడొద్దు. ఎవరన్నా అన్నా కూడా నువ్వు దాన్ని లక్ష్య పెట్టొద్దు. సిద్ధపాటు, ఏదో నీ ఫీలింగ్ కోసం నువ్వు సిద్ధపడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక నా వశానికి అప్పగించుకో అని దేవుడు నాకు అందించిన ప్రేరణను బట్టి ఇక నేను అట్లా ఫిక్స్ అయిపోయా. అయితే ఈ మాటను ఆధారం చేసుకొని నా సహోదరులు సేవకులు మరి శాలేమన్న అలాగా దేవుని ప్రేరణకు అప్పగించుకొని 2 గంటలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ ప్రేరేపణ వస్తుంది. 3 గంటలు మాట్లాడతాను అంటే అది ప్రమాదమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు సంఘాలు భయంకరమైన ప్రమాదంలో పడతాయి. అది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవునికి తెలుసు ఎదుట కూర్చున్న వాళ్ళ యొక్క స్థితి ఏమిటో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళు వినగలిగే శక్తి, వాళ్ళ అవగాహన మొత్తం దేవుడికి తెలుసు. కాబట్టి 1 గంట, గంటన్నర లోపులోనే నన్ను కంట్రోల్ చేస్తుంటాడు. అంతవరకేనైనా వాళ్ళ శక్తి అని ఇంకా ఆయనే చిన్నగా బ్రేక్ చేస్తా, కొలిక్కి తెస్తుంటాడు అంశాన్ని. సో అది కూడా చూసుకున్నాను నేను. అవతల వాళ్ళ పరిస్థితి ఎట్లనన్నా పోని నేను మాట్లాడుతూనే ఉంటాను అని అనుకోడు ఆయన. ఆయన కూడా ఆలోచన గల్లోడు, బిడ్డల ఆరోగ్య స్థితులు ఎరిగినోడు. కాబట్టి నేను మరీ గంట అంటే కాదురా, అది నేను ఇంకా అదనంగా మాట్లాడుకోవాలనుకుంటాను, నువ్వెవడు నాకు హద్దు పెట్టడానికి అని అన్నాడు. కానీ మరి 3 గంటలంటే వాళ్ళ నడువులు విరిగిపోతున్నా, నడువులు భయంకరంగా బలైపోతున్నా, కాళ్ళు లాగుతున్నా, షుగర్ బీపీలు పెరిగిపోతున్నా, అట్లనే సావండి, నేను మాట్లాడుతూనే ఉంటాను అని దేవుడు బలి చేసే పనులు కూడా ఏమి ఉండవు. వినుటకు వారికి శక్తి కలిగిన కొలది అనే మాట లేఖనంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగిన కొలది? వినుటకు వారికి. ఇంకొకటి పౌలు మహనీయుడు కూడా చెప్పాడు, ఇంకా విశేషమైన సంగతులు ఉన్నవి, కానీ అవి వినుటకు ప్రస్తుతం మీరు మందులు, అవి వినడానికి మీకు శక్తి లేదు. అంత జ్ఞానం మీకు వచ్చినప్పుడు వాటిని రిసీవ్ చేసుకొని కూడా మీరు జాగ్రత్తగా ఉండగలిగే స్థాయి మీకు వచ్చినప్పుడు వాటిని ఉపదేశిస్తా.
బలమైన ఆహారం మీకు పెట్టాలని ఉంది, కానీ మీరు ఇంకా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారని కొరింథీ సంఘానికి అన్నాడు, హెబ్రీలకు కూడా అన్నాడు. కొరింథీ సంఘానికి అన్నాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వినేవారి యొక్క ఓపికను కూడా దృష్టిలో పెట్టుకొని, దేవుని ఆత్మ నడిపింపుని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే దేవుడు అందించేటువంటి ఉపదేశాన్ని గైకొని మాట్లాడాలి. అవకాశం ఉన్నంత వరకు బ్యాలెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ముందు చెప్పిన మాటను మన సేవకులు ఆధారం చేసుకున్నారు అనుకో, ఆ కూర్చుని ఆ 100 మంది, ఆ 150 మంది బలైపోతారు. శాలేమన్నా ఆత్మ నడిపింపులో 2 గంటలు మాట్లాడుతున్నాడు. అసలు నేను క్రొత్తగా తైలం ఇప్పుడే ఆ అభిషేకం వచ్చింది నా మీదకి, నేను 2:30 గంట 3 గంటలు వెళ్ళిపోతున్నా అంటే గట్టి నుంచి అటు వెళ్ళిపోవటమే. కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా వినుటకు వారికి శక్తి కలిగిన కొలది. నా ముందంటే ఎక్కువ సీనియర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కాస్త వినగలరు, తినగలరు. మీరు చిన్న చిన్న సంఘాలు, ఇప్పుడే ప్రారంభమయ్యే సంఘాలకి వాళ్ళ వయసు ఎంత? చిన్న వయసు. క్రొత్తగా కళ్ళు తెరిచి సంఘాల్లో చేరి సంఘంగా సమకూడి చిన్నగా ఇప్పుడే ఎదుగుతున్నారు కనుక వాళ్ళ వయసుకు తగ్గట్టు, వాళ్ళ ఆత్మీయ అంతస్తుకు తగ్గట్టు సింపుల్గా దేవుని నడిపింపు పొందుకొని ఈజీగా వాళ్ళకు వర్తమానం అందించేటట్టు జాగ్రత్త పడ. వాళ్ళ శక్తి, వినుటకు వారికి శక్తి కలిగిన కొలది. చిన్నోడు ఉంటాడు, మనం పెద్దోడు ఒక ముద్ద అన్నం, పెద్దవాడు ఒక ముద్ద అన్నం తింటాడు, ఆ అన్నం మొత్తం ఒక ముద్దలో తినేస్తాడు. పెద్దవాడు తినే ఒక ముద్ద అన్నం చిన్న బిడ్డకి, 6 నెలలు దాటిన పసిపాపకి 3 పూట్ల పెట్టుద్దమ్మ. 20-21 సంవత్సరం వయసున్న పెద్దవాడు తినేటువంటి ఒక్క ముద్ద అన్నాన్ని 7-8 నెలల పసిపాపకి వాళ్ళ అమ్మ చిన్న చిన్న గోరు ముద్దలు చేసి ఆ ముద్ద అన్నమే 3 పూట్ల పెట్టుద్ది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రియమైన కాపరులారా, వాళ్ళ వయస్సుకు తగ్గట్టుగా జాగ్రత్తగా ఇటు దేవుని నడిపింపు పొందాలి, వారి వయసును కూడా గుర్తించి బోధించాలి. కాబట్టి ఇక వాళ్ళ వయసుకు తగ్గట్టు దేవుని నడిపింపిస్తాడు. అప్పుడు కూడా ఇంతవరకెరా వాళ్ళ స్టామినా ఇంక మించి వినలేరు, నువ్వు వదిలేసి అంటారు. లేదు ప్రభువా, ఇంకా నాకు చాలా సంగతులు తెలుసు, మొత్తం చెబుతానంటే చెప్పుకో, అట్లయితే వాళ్ళు చచ్చి ఊరుకుంటారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అసలు ఎలా నడిపిస్తున్నాడో, ఎక్కడ ఎలా నడిపిస్తున్నాడో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడమంటున్నాడో, ఎక్కడ ఆగమంటున్నాడో, ఎక్కడ కొనసాగమంటున్నాడో జాగ్రత్తగా ఆత్మ నడిపింపును గుర్తుపట్టి ప్రయాణం చేస్తేనే ఉపదేశకుడి కష్టానికి న్యాయం జరిగిద్ది. ఇదో పాఠం. మేఘం బయలుదేరినప్పుడు ఇశ్రాయేల్ యాత్ర స్టార్ట్ అయింది, మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేల్ ఆగాలి. మేఘం ఎప్పుడు కదిలిద్దో ఇశ్రాయేల్ కదలాలి, మేఘం ఎప్పుడు ఆగిద్దో ఇశ్రాయేల్ ఆగాలి. ప్రసంగం కూడా అంతే. కాబట్టి ఎక్కడ దేవుడు ఎలా మాట్లాడిస్తున్నాడో, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో, ఎలా నడిపిస్తున్నాడో చూసుకొని జాగ్రత్తగా ఆత్మ నడిపింపులో మాట్లాడితే విజయవంతంగా ఆత్మలను సిద్ధపరచగలుగుతాం. ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇక పాయింట్కి వస్తాను. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో 5 సంగతులు అన్నాను. దేవుడు మనల్ని పిలిచాడు. పిలుపులోని మొదటి సంగతి ఏమిటంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేసేటువంటి పని మనకు అప్పగించాడు. ఆయన దేవుని గురించి మనం ఏం ప్రచురించాలి? ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని మనం ప్రచురం చేయాలా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలా? శక్తిని ప్రచురం చేస్తే ఆయన శక్తి మీద ఆధారపడ్డవాడు, ఆయన శక్తి ఎప్పటికీ నాకు లభిస్తుంది అని ఆయన చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల మీద డిపెండ్ అయిన వాడు. అవి జరిగినంత వరకు కొనసాగుతాడు, అవి జరగకపోతే సర్దుకుంటాడు. కానీ దేవుని గుణగణాలను, వ్యక్తిత్వ సౌందర్యాన్ని గుర్తుపట్టి ఒకడు దేవుణ్ణి హత్తుకుంటే వాడి ప్రాణమైనా వదులుతాడు, కానీ ప్రభువును మాత్రం వదలడు. అందుకే చెప్పాడు, మీరు ఏం ప్రచురం చేయాలి అంటే ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు, ఆయన గుణాతిశయములను మీరు ప్రజలకు అర్థమయ్యేటట్టు బోధించండి. ఒక వ్యక్తి యొక్క ఆస్తిని బట్టి ఒక స్నేహితుడు, ఆ వ్యక్తి యొక్క ఆస్తిని బట్టి ఒక స్నేహితుడు
ఆ ఆస్తిపరుడితో స్నేహం ఏర్పరచుకుంటాడు. ఆ ఆస్తి వాడికి పోగానే వీడి స్నేహం కట్ అయిద్దా కాదా? పెద్దగా చెప్పాలి, రైట్? ఆస్తిని బట్టి కాకుండా వాడు నిరుపేదైనా వాడి మనస్తత్వాన్ని బట్టి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు అనుకో, ఎప్పటికీ ఆ స్నేహం తెగిపోదు. ఎందుకంటే ఈ స్నేహం వ్యక్తిత్వాలకు సంబంధించిందే తప్ప ఆస్తిపాస్తులకు, భౌతికమైన వస్తువులకు సంబంధించింది కాదు. వివాహం చేసుకునేటప్పుడు కూడా ఆస్తి గల వ్యక్తిని చేసుకుంటే ఆస్తి అయిపోయిన తర్వాత ఆ ప్రేమ కూడా మారిపోయిద్ది. మనస్తత్వాన్ని బట్టి చేసుకునే వ్యక్తి అయితే ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ మనస్సును బట్టి జీవితాంతం అంకితమై ఉంటుంది. బాగా పొడవైన జుట్టని ఒక అమ్మాయిని చేసుకున్నాడట. బాగా పొడవైన జుట్టని. ఏంటి వీళ్ళు లవ్ చేసింది అమ్మాయిలు అంటే, అమ్మాయి జుట్టు భలే ఇష్టం అంట వీడికి. ఎందుకంటే చాలా కిందికి ఉంటుందంట. ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాదు. జుట్టుతో ఏమైనా ఊరేసుకుంటాడా? పొడవైన జుట్టు అంట, కిందికల్లా ఉంటుందంట, అందుకని భలే ఇష్టం అంట. వాడి కర్మగాలి పెళ్ళైన 9 నెలలకు 10 నెలలకు అమ్మాయికి టైఫాయిడ్, మలేరియా 2 కలిసి వచ్చినాయి. అదృష్టంలాగా 2 కలిసి వచ్చి 1 నెల రోజులు పట్టిన జ్వరం వదల్లా మొత్తం ఊడిపోయినాయి. ఇక్కడ దాకుండే జుట్టు మొత్తం పుష్పటాక్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం మిగిలింది వాడు ప్రేమించడానికి? నీ ముఖం నాకు చూపించవాక అంటున్నాడు. అంటే వాడు ప్రేమించేది వెళ్ళిపోయింది. అంటే వీడు జుట్టు ప్రేమికుడు అన్నమాట. ఒకడు డబ్బు ప్రేమికుడు ఉంటాడు, ఒకడు ఉద్యోగం ప్రేమికుడు ఉంటాడు. అమ్మాయికి ఉద్యోగం ఉంటే వీడు తెగల్లో ఊజేస్తాడు, ఎందుకంటే ఉద్యోగం ఉంది. ఏదన్నా కర్మకాలు ఉద్యోగం పోయిందంటే వీడి ప్రేమ కూడా పోయిద్ది. కాబట్టి దేన్ని ఆధారం చేసుకొని వచ్చే ప్రేమ స్థిరంగా ఉంటుందంటే వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకొని వచ్చే ప్రేమ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇక దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి యేసయ్య కూడా మనకు చెప్తున్న పాఠం ఏంటంటే, సమస్యలతో నా దగ్గరకు వస్తారు, పరిష్కారం చెప్పండి, నా దగ్గర పరిష్కారం ఉందని చెప్పండి. కానీ జస్ట్ నీ సమస్యకు పరిష్కారం మాత్రమే ఇస్తాడని వదిలేయకండి నా బిడ్డల్ని. వారికి నేనేంటో, నా మనస్తత్వం ఏంటో, నా ప్రేమేంటో, నా మహిమ గుణాతిశయములేంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. ఉపదేశ సారమేదనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు. ఉపదేశ సారం. ఏ ప్రేమ? ఎవరి ప్రేమ? నా యేసయ్య ప్రేమ. ఇది పోయిన వారం నేను మీకు వివరంగా చెప్పాను. ఇంకా మళ్ళా దాన్ని చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అయిపోయింది. అదే మళ్ళా మొదలు పెడితే ఆ చెప్పిందే మళ్ళా చెప్పినట్టు ఉంటుంది. అందుకని ఇంకా దాన్ని ఆపేస్తున్నా. ఇప్పుడు నంబర్ 1గా ఏం చెప్పుకున్నాం? మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే డ్యూటీ మనకు ఒక పనిగా అప్పజెప్పేశాడు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయనకు మనకున్న అనుబంధం ఏమిటి? అసలు ఆయన మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు? ఎందుకు పిలిచాడు? ఏమని పిలిచాడు? ఏం కావటానికి పిలిచాడు? ఆయన మనల్ని పిలిచినందున మనం ఏమయ్యాం అనే ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం కింద చెప్తున్నాడు. మీరు ఏర్పరచబడిన వంశము అన్నాడు. నంబర్ 1 ఏర్పరచబడిన వంశం అన్నాడు. వంశములు అనలేదు, ఒక్కటే వంశం అన్నట్టు చెప్పాడు. రెండవది రాజులైన యాజక సమూహము అన్నాడు, 2. మూడవది పరిశుద్ధ జనము అన్నాడు. 4వది దేవుని సొత్తైన ప్రజలు, అంటే దేవుని ఆస్తి అయిన ప్రజలు, 4. ఈ 4లో రాజులైన యాజక సమూహము అన్న కాడ 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి రాజు, 2 యాజకుడు. అవి మొత్తం కలిపితే 5 సంగతులు వచ్చినాయి. ఈ 5 ఒక్కసారి మనం ధ్యానించుకుంటే దానిలో నిక్షిప్తమైనటువంటి సంగతులు దేవుడు ఏం తెలియజేయాలంటున్నాడో అవి మనకు బయలుపడతాయి. చూద్దాం. మొట్టమొదట ఏమన్నాడు? ఇప్పుడు మీ వంశం ఎవరు బాబు, మీ వంశానికి మూలపితృడు ఎవరని మీరు నన్ను అడిగితే, మా తాత, మా నాయన, మా తాత, ముత్తాత, వాడి తాత, వాడి తాత, మొత్తం లిస్ట్ ఉంటుంది. అట్లా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి వంశాలు ఉన్నాయి, వంశవృక్షాలు ఉన్నాయి, రకరకాల వంశాలు. ఆ మాట బైబిల్ కూడా చెబుతుంది.
గొప్ప వంశపు వారు ఉన్నారు, తక్కువ వంశపు వారు ఉన్నారు. ఒక్కసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మీరు తీయగలిగితే ప్రతి వంశమును అన్నాడు. అంటే వంశం ఒక్కటి కాదు, అనేక వంశాలు ఉన్నాయని అర్థం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి వంశములో నుండి అన్న మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి జనములో నుండి అంటే జనములు ఒక్కటే కాదు, అనేక జనములు ఉన్నవి. ప్రతి వంశములో నుండి అంటే వంశములు ఒక్కటే కాదు, అనేక వంశములు ఉన్నవి. ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి అంటే ఒక భాష కాదు, అనేక భాషలు ఉన్నవి. అలాగా వంశం ఒక్కటి కాదు, అనేక వంశాలు ఉన్నాయి. ఈ అనేక వంశాలకు చెందిన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకంటే అనేక వంశాలుగా మీరు ఉండటానికి కాదురా, మీరందరూ కలిసి ఒక్కటే వంశమై ఉండునట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ వంశం, ఏ వంశానికి చెందినోళ్ళు మీరు అంటే ఆ తర్వాత చెప్తున్నాడు. యేసన్న గారు పాట పాడాడు, రాజవంశములో యాజకత్వము చేసేదను. ఇందాక మనోళ్ళు పాడారు కదా, అదేనా పాడింది. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవునికి మహిమ. అంటే యేసు క్రీస్తులోనికి ప్రవేశించే వారందరిది ఒక్కటే వంశం. అంటే అర్థం ఏంటంటే ఇక ఎక్కువ తక్కువ అన్న భేదము భేషజము లేదు. లోకరీతిని మీరు అల్పులైనను క్రీస్తు యేసునందు మీరు ఘనులు. రాజవంశానికి స్పెషల్ బిల్డప్ ఉంటుంది లోకంలో. అమ్మో ఆయన రాజవంశం అండి, మామూలు వంశం కాదు, దాసుడు ఏదో సామాన్యుడు ఏదో వేరే వేరే కాదండి, రాజుగారండి బాబు, రాజవంశీకుడు. రాజ్యం మొత్తాన్ని ఏలడానికి అర్హత కలిగిన వాడు, రాజవంశం నుండి వచ్చినవాడు. అంటే రాజవంశీకులకు స్పెషల్గా గుర్తింపు ఉంటుంది లోకంలో. అవునా? క్షత్రియ వంశం అండి బాబు, రాజండి బాబు అని. ఇప్పుడు రాజవంశీకులం మేము, మాది ఫలానా ఫలానా అని రాజులైన వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. వాడు మీసాలు తిప్పుతాడు, రాజవంశం మాది అని. ఇప్పుడు ఈ సామాన్యుడి పరిస్థితి ఏంది? ఆ కులమని ఈ కులమని, పెద్ద కులమని తక్కువ కులమని, ఆ వంశమని ఈ వంశమని, ఘనులైన వంశపు వాళ్ళని తక్కువ వంశపు వాళ్ళని, రకరకాలుగా తృణీకారాలు ఉన్నాయి. కులాహంకారంతో తృణీకరించేది ఉంది, వంశగర్వంతో తృణీకరించేది కూడా ఉంది. కొంతమంది సామాన్యులకు జన్మించినటువంటి వాళ్ళు రాజవంశంలో పుట్టిన వాడిని రాజురా, అసలు రాజురా అంటే వాడిని ఘనుడుగా, ధన్యుడుగా, అదృష్టవంతుడుగా, అసలు వాళ్ళకు పుట్టటమే వీడి ధన్యతగా సామాన్యుడు అనుకుంటాడు.
కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? వాడెవడో రాజని నువ్వు వాడిని చూసి ఏదో అనుకోవడానికి ఏం లేదురా. రాజాది రాజును నేను, నా పిల్లలు మీరు, నా యందు మీరందరూ రాజులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా చెప్పాలంటే రాజవంశం కూడా కాదు అసలు మంది, దేవవంశం. ఇప్పుడు మా పితరుడు ఎవరైతే ఆయన వంశ సంబంధిని నేను, అవునా కాదా? రైట్. ఇప్పుడు యోహాను సువార్త 1:12 ప్రకారం మనం ఎవరు చూడండి. నేను ఒట్టిగా చెప్పట్లా, నిజంగా వాక్యం ఉంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అది లెక్క. మరలా మీరు దాసత్వం చేయటానికి దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి గనుక అబ్బా తండ్రి అని మీరు పిలుస్తున్నారు అన్నాడు. ఎవరిని? దేవుణ్ణి మనంత స్వేచ్ఛగా నాన్న అనే దమ్ము కానీ, తండ్రి అబ్బా అయ్యా అనే దమ్ము కానీ మిగిలిన వాళ్ళకి లేదు. కావాలంటే చూసుకోండి. మనంత స్వాతంత్ర్యంగా, మనంత చనువుగా దేవునితో వ్యవహరించగలిగే బ్యాచ్ ఇంకొకటి లేదు. మనకే ఇవ్వబడింది ఆధిక్యత. ఏం లేదు, డైరెక్ట్గా పోయి సొంత తండ్రి ఒళ్ళో కొడుకు కూతురు కూర్చున్నంత స్వేచ్ఛ ఉంది మనకి. సొంత తండ్రి ఏంది అసలు? నిజంగా తండ్రి ఆయన. నీకు నాకు తండ్రి ఎవడైనా ఉంటే ఆ తండ్రికే తండ్రి ఆయన. జాగ్రత్త, మెల్లిగా. దేవుణ్ణి మయంపరిచేటప్పుడు కొట్టరు, నాదొకటై అన్నట్టు 2 ముక్కలు కొట్టి వదిలేస్తారు. దేవుని మయం పరుస్తున్నప్పుడు, దేవుని మయం వస్తున్నప్పుడు బాగా ఘనపరచాలి దేవునికి స్తోత్రం అని. తొందరపడి చప్పట్లు కొట్టారు అని చెప్పబోయేటప్పుడు టపటపట కొడతారు. సరే, నిజంగా మనం యేసుక్రీస్తునందలి విశ్వాసమును బట్టి, ఆయన రక్తములో విమోచన పొందుటను బట్టి మనందరినీ తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసా? దేవునికి సంతానం చేసి పడేశాడు. దేవునికి బిడ్డలం అయిపోయాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు దేవునికి కుమారుడివి, దేవునికి కుమార్తెవి. ఏందన్నా ఆయన బుద్ధి ఎక్కడా, నా బుద్ధి ఎక్కడా, ఆయన నీతి పరిశుద్ధత ఎక్కడా, నేనెక్కడా? అసలు నన్ను తీసుకెళ్ళి నువ్వు అంత పదవిస్తున్నావు ఏందన్నంటే, లేదు నాయన, ఆయన మనకై పంపిన యేసునందు మన విశ్వాసం ఉంచినందున ఈ ఆధిక్యత మనకిచ్చాడు. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది, నాకు ఈ లోకం వద్దు, ఈ లోక సంబంధమైన దరిద్రం వద్దు, నాకు దేవుడు కావాలి, దేవుని మాటలో నేను బ్రతకాలి, నేను దేవుని సంబంధిని అడిగేశావో, రాయబడ్డది నీ పేరు ఏమనంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. మనల్ని అలా స్వీకరించాడు కాబట్టే యేసయ్య మనకు పెద్దన్న అయ్యాడు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యేసయ్య పెద్దన్నయ్య ఆ లెక్కలో. చాలా షేడ్స్లో కనపడతాడు యేసయ్య మనకి. దేవునికి మహిమ. అసలు యేసయ్యలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి, మనకి ఎన్ని బహిర్గతం అవుతాయి అని చెప్పడానికి ఒక అంశం ఉంది. అది ఈసారి ఎప్పుడన్నా చెప్తా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని ఇతరులు సంఘకన్యని అడిగితే, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అన్నది. ధవళము అంటే తెలుపు, రత్నవర్ణుడు అంటే రత్నం ఒక్కటి కాదు, విలువైన రత్నాలు రకరకాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథములో 12 రత్నములను గురించి మాట్లాడతాడు. కెంపు, మరకతము, మాణిక్యము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణల సునీయము, సూర్యకాంతపురాయి, అట్లాగా పద్మరాగము, ఇట్లా రకరకాల రాళ్ళు. పుష్యరాగం అంటున్నా, పద్మరాగపురాయి, ఇలాగా 12 రకాల రత్నాలు ఉంటాయి. అవన్నీ కూడా విలువైన రత్నములు. భూమి మీద ఉండే వాటి సైజు వేరు, పరలోకములో రేపు నూతన యెరూషలేం పట్టణపు ప్రాకారములు అవి కనపడతాయి, వాటి పొడవు వెడల్పులు వేరు. ముత్యం, మీకు తెలిసి ముత్యం సైజు ఎంత ఉంటుందండి? ఏమో ముత్యాల దండలు వేస్తారు ఆడవాళ్ళు, తెలీదా? ముత్యాల దండలో ఎంత ఉంటుంది ముత్యం సైజు?
కొంచెం చెప్పండి, అంత ఉంటుందా? మహా పెద్ద ముత్యం స్పెషల్ అంటే అంత ఉంటుందేమో. ముత్యపు చిప్పలు అంటారు కదా, ఆ ముత్యం చిప్పల్లో ముత్యాలు పుడతాయి కదా, ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. కానీ నూతన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మములు, 12 ముత్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక ముత్యం సైజు ఎంత ఉందో ఊహించండి ఇక మీరు. ఒక గుమ్మం అంత ఉంది ముత్యం అంటే. ఈ భూమి మీద ఉండేటువంటి వస్తువుల మహిమ వేరు, రేపు పరలోక మహిమ, మనం చూడబోతున్న వస్తువుల మహిమ వేరు. ఇంత ముత్యం ఎక్కడ? అసలు ఒక గుమ్మమే పెద్ద ముత్యం అంటే అసలు ఇక మనం అక్కడికి పోయినాక అవి చూసుకొని సరిపోద్దేమో అని డౌట్ నాకు. అసలు ఏదన్నా ఇదేని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఉంటారు బంగారం పిచ్చోళ్ళు, అక్కడ సువర్ణమయమైన దారులు ఉంటాయి, రహదారులు ఉంటాయి, సువర్ణమయమైన దారులు. శుభ్రంగా కూర్చొని తవ్వుకుంటారేమో. మామూలు బంగారం కదా నువ్వు అని నవ్వుకుంటాడు. ఏం చేస్తున్నావు, దాన్ని ఏంది ఎందుకు చేస్తున్నావు, ఏంటంటే బంగారం ప్రభువా, బంగారం. అసలు అడగవు నువ్వు. అసలు అక్కడ బంగారం నీ కాలి కింద పెట్టేశాడు ఆయన. ఈ భూరాజులు సైతం తమ తలల మీద కిరీటముల వలె ధరించినటువంటి బంగారం, తమ నెత్తి మీద పెట్టుకున్న బంగారము, భూరాజులు తమ నెత్తి మీద పెట్టుకున్న బంగారము దేవుడు తన పిల్లల పాదాల కింద ఉంచాడంటే మనకి ఎంత ఆధిక్యత ఇవ్వబడిందో ఒక్కసారి ఊహించండి మీరు. కాబట్టి ఇప్పుడు మన వంశం ఏం వంశం? మళ్ళా రాజవంశం అంటారు, దాటింది దేవవంశము. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే అవునయ్యా అన్నట్టు ఫేస్ పెడుతున్నారు మీరు. దేవునికి మహిమ. మనం ఏ వంశానికి చెందిన వాళ్ళం? దేవుని వంశానికి చెందిన వాళ్ళు. ఎవరు మీ పితరుడు? ఎవరు అంటే ప్రభు, దేవుడే మా తండ్రి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ. యేసయ్యను అన్నా అని భక్తులు చాలామంది సంబోధించారు. యేసయ్యను అన్నా అని, అయ్యా అని, ప్రియుడా అని, నాథా అని రకరకాలుగా పిలిచారు. కానీ ఈ అన్నా అనే పదం సంబోధించిన పాటలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఉందా? ఇంకోటి ఉంది. మూవీ సాంగ్ ఒకటి ఉంది, దావీదు తనయ యూదుల రాజా. యేసయ్య అన్నారా, యేసన్న అన్నారా? అతుగు. దేవునికి స్తోత్రం. అవి రెండు పక్కన పెడితే మిక్కిలి సమూయేలు గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నా వంక దయ చూడ నాయన్నరారా. దేవకుమార దీనోపకార, నా వంక దయ చూడ నాయన్నరారా. దేవకుమార దీనోపకార. యేసయ్య మనకు అన్నైంది అంటే నిజంగానే ఉంది. రోమపత్రిక 8:29 తన సహోదరుడు తన ప్రియకుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. కాబట్టి ఇందు మూలంగా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనం అందరం దేవుని సంబంధులం, దేవుని పిల్లలం, దేవుని వంశమునకు లింక్ అయిపోయాం. ఇప్పుడు మనం దేవా నీకు ఏదన్నా సంతానం ఉందా అంటే అది కూడా నా సంతానం అని చెప్పడానికి మనం ఆయన పిల్లలమైతిమి.
ఇప్పుడు దీన్ని బట్టి మన అడుగులు ఉండాలి. ఏదో మామూలు లోక సంబంధమైన వంశాలతో పోల్చుకుంటే ఏదో మనం అట్లా ఇట్లా బతికినా ఇబ్బంది లేదు, కానీ దేవవంశమునకు చెందిన వారం కాబట్టి మన కొలతలు క్వాలిటీస్ కూడా అలానే ఉండాలి. అందుకే ఆయన స్వభావము మనం స్వతంత్రించుకోవటానికే ఇప్పుడు మనలో పని చేస్తున్నాడు. ఆయన దేవుని స్వభావమునందు పాలివారమగునట్లు దేవుడు ఇప్పుడు మనలో క్రియ చేస్తున్నాడు. అసలు యేసయ్య మనలో చేయబూనుకున్న పని ఏమిటో తెలుసా? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చిన తరువాత ఇక ఆయన చేతుల్లోనికి తీసుకొని మనలో ఉన్న ప్రాచీన పురుషుడు అంటే ప్రాచీన స్వభావం అనే దాన్ని పూర్తిగా దొళ్ళగొట్టి వెళ్ళగొట్టి దేవుని యొక్క నూతన స్వభావం, నవీన పురుషుడు అనేటువంటి నూతన స్వభావం అనగా దేవ స్వభావం మన లోపలికి ప్రవేశపెట్టడానికి ఇప్పుడు తీవ్రంగా రాత్రింబగళ్ళు వర్క్ చేస్తున్నాడు ఆయన. అర్థమైందా? అంతకుముందు మన బుద్ధి వేరు, ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాం, వంశం మారిపోయింది, ఇప్పుడు మన స్వభావం మారిపోవాలి. అందుకే ఆయన మన హార్ట్ సర్జరీ చేస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. అర్థమైందా? గతంలో బురదలో పాపంలో పొర్లాడి దాన్ని ప్రేమించి వాంఛించేటువంటి పంది స్వభావం నుంచి తప్పించి పవిత్రతను ఇష్టపడేటువంటి గొర్రెపిల్ల స్వభావాన్ని మన లోపలికి ప్రవేశపెట్టడానికి రాతి గుండెను మీ నుండి తీసివేసి మాంసపు హృదయమును మీకు ఇచ్చేదను, ప్రాచీనమైన పాత స్వభావాన్ని మీ నుండి తొలగించి నవీన స్వభావం మీకు కలుగజేసేదను అన్నాడు. అంతకుముందు మన బుద్ధి వేరు, ఇప్పుడు మన బుద్ధి వేరు. మారాలి, మారిపోవాలి, మారిపోయిద్ది, మారేటట్టు చేస్తాడంతే. నేను మారనన్నా ఊరుకోడు, తన్ని మారుస్తాడు, అనుమానమే లేదు అందులో. దేవునికి మహిమ కలుగునుగా. మరేం ఒట్టిగా ఉందనుకున్నా అయింది. మరి నేను రాజుగారు పెట్టిందని వెధవ బతుకు బతికితే ఎట్లా? ఆ పేరుకు తగ్గట్టన్నా బతుకు ఉండాలా. రాజుగారు కుమారుడు అంటే ఆ రేంజ్ వెతుకుతారు. మరి శౌర్య పరాక్రమాలు, సాహసాలు, ఆ ధీరత్వం, అది ఇది, ఆ వీరత్వం, శూరత్వం అని ఇవేవి లేకుండా వాడేదో హీన స్థితిలో కనపడ్డాడు అనుకో, రాజుగారి పరువు పోయింది. అట్లాగా దేవవంశానికి చెందిన వాళ్ళని మనకు టైటిల్ ఇచ్చాడా? ఇచ్చుడు ఊరుకుంటాడా? అందుకే మన తుప్పంతా వదలగొడుతున్నాడు. ఆ వదలగొట్టే ప్రక్రియ కోసమే నానా విధములైన అగచాట్లు రప్పిస్తాడు. అర్థమైందా? ఎందుకు నానా విధమైన శ్రమలు? చాలామంది అంటారు, నాకే ఎందుకు ఎట్టవుతుంది? నిన్నే కోరుకొని పిలిచాడు కాబట్టి. ఇది సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును కాక. మళ్ళీ చెప్పండి, మీరు అడగండి, నాకే ఎందుకు ఎట్టవుతుంది అనండి. సరిగా అడగండి, సిగ్గుపడవాకండి. నాకే ఎందుకు ఎట్టవుతుంది? ఎస్, నిన్నే కోరుకున్నాడు కాబట్టి. ఇది నేను దేవుని తరపు నుంచి ఇచ్చే సమాధానం. కోరుకున్నాడు కాబట్టే కొలిమిలో పెట్టాడు, పిలిచాడు కాబట్టే మలచడం మొదలుపెట్టాడు. కోరుకున్నాడు కాబట్టి కొలిమిలో పెట్టాడు. నువ్వు టెంపర్ రాడ్, అసలు నువ్వు టెంపరు ఇనుప వస్తువు అనమాట. నిన్ను వంచాలంటే నువ్వు మామూలుగా వంగవు, అందుకని కొలిమి. దేవునికి మహిమ. హల్లెలూయా. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. కాబట్టి ఇది నీకు సమాధానం. నాకే ఎందుకు ఇట్లా అంటే నీకే అవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని వంశానికి చెందిన వ్యక్తివి. నువ్వు పనికి మళ్ళీ మనస్తత్వం పెట్టుకుని ఉంటే ఒప్పుకోడు. అందుకని ఆ చెత్త మైండ్ నీలో నుండి తొలగిపోయి దేవుని మనస్తత్వం నీలోనికి వచ్చున్నట్లు
అన్ని రకాలుగా నీలో ఉన్న పెడద్రమంతా విరగ్గొట్టిందాక నిద్రపోడు ఆయన. మనలో మామూలు వాళ్ళు ఉన్నారా? మహా పెడద్రం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూర్చున్న మీరు మాత్రం మంచి పిల్లలా? ఏదో ఇప్పుడు వచ్చేట్లు కూర్చున్నారు, కానీ ఒక్కొక్కడు ఆడోళ్ళే, మగవాళ్ళే లేరు. మరి ఇప్పుడు ఆ టెంపర్ ఉందా మీ దగ్గర? అంత పెడద్రం ఉందా? ఆలోచన రావట్లేదు అప్పుడప్పుడు నీకు? అసలు నేనేం ఎట్లా మారిపోయాను? రావట్లేదా? వస్తుందా? రావట్లేదా? మరి ఏం జరిగింది? విరగ్గొట్టాడు. ఏం చేశాడు? విరగ్గొట్టాడు. చాలా వరకు నలగొట్టాడు. నీ నోటిని కంట్రోల్ చేశాడు, నీ మెంటాలిటీని కంట్రోల్ చేశాడు, నీ తొందరపాటుని కంట్రోల్ చేశాడు. నీకు అర్థం కాల. వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఆయన వాడినటువంటి ఆయుధములే నీకు అర్థం కాకుండా సడన్గా వచ్చే నానా విధములైన శ్రమలు, సమస్యలు. దేవునికి మహిమ. అది ఎందుకు అంటే సమాధానం ఇది ఎన్నిసార్లు చెప్పానో మళ్ళా చెప్పాల్సి వస్తుంది. ఏం పర్వాలా, బతుకాలని చెబుతా. మీకు ఇది విషయం గుర్తు గ్రహింపులు ఉండాలి. అందుకని దేవుడు నిన్ను తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా, తన సంబంధిగా ఎంపిక చేసుకున్నాడు గనుక, అలా ఆయన పిలిచిన పిలుపు నువ్వు అందుకున్నావు గనుక, ఇక నిన్ను కింద కాదు ఉన్నత స్థలములో నిలబెట్టటము ఇక ఆయన చేయబోతున్న పని. ఎంత ఉన్నత స్థితి వస్తుంది నీకు అంటే, నిన్ను రాజు చేయాలనుకున్నాడు, యాజకుడిని చేయాలనుకున్నాడు. అర్థమైందా? నువ్వు రాణివి, యాజకురాలివి. నువ్వు రాజువి, యాజకుడివి. యాజకుడు అంటే ఎంత ధన్యత! దేవుని సన్నిధిని నిలిచి దేవునికి భక్తి చేసి దేవుణ్ణి మహిమపరిచేటువంటి ధన్యత యాజకునిది. రాజు అంటే పరిపాలనా విధానం. దేవుని వంశానికి చెందిన మనల్ని రాజులైన యాజకులుగా ఆయన చేయడానికి సంకల్పించాడు. ఈరోజు భూమిని ఏలటం కాదు, బాగా వినండి, ఈరోజు భూమిని ఏలటం కాదు. ఈ భూమిని ఏలేటువంటి ఏలికల అదృష్టవంతులని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. మనోళ్ళ అదృష్టమంతా 5 ఏళ్లే. ఓటేసే వాళ్ళ మనసు బాగుంటే మరో 5 ఏళ్ళు. చిరాకేసింది అనుకో, 5 ఏళ్ళ ఇడి బతుకు, ఎవడ బతుకైనా. ఒకవేళ చచ్చిందాకా వాడే వేయలేడు అనుకో, ఒక రాజు మహా వెళ్తే ఒక 70, ఒక 80 ఏళ్ళు, అవునా? తర్వాత అయినా ఆ సింహాసనం వదలాల్సిందే, ఆ కిరీటం వదిలేయాల్సిందే. కానీ మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి రాచరికపు వ్యవస్థలో మనకి ఇవ్వబోతున్న కిరీటం శాశ్వతమైంది, మనకి ఇవ్వబోతున్న అధికారం శాశ్వతమైంది, మనకి ఇవ్వబోతున్న రాజ్యము నిత్యమైనది, నిత్య రాజ్యము. ఇది వట్టి మాట కాదు, బైబిల్ చెబుతున్న నగ్న సత్యం. పరలోకం పోయి ఆడటం కాదన్నా, ఈ భూమి మీదే ఏలాలన్నా. పనికిమాలిన వాళ్ళందరూ ఏలికలు అయిపోయి మనల్ని ఎంత దారుణంగా అన్యాయం చేస్తున్నారో, మనకి ఎంత దుర్మార్గం చేస్తున్నారో అని ఒకవేళ నీకేమన్నా ఫీలింగ్ ఉంటే ఏం భయపడొద్దు. ఎవడు ఏలనన్ని సంవత్సరాలు మనమే భూమిని ఏలబోయే అవకాశం దేవుడిస్తాడు. యేసుక్రీస్తు 2వ రాకడ అయిన తరువాత 3.5 సంవత్సరాలకు, యేసయ్య 2వ రాకడ అయిపోయిన తరువాత 3.5 సంవత్సరాలకు మళ్ళా మనతో కలిసి ఆయన ఇదే భూమి మీదకి వస్తాడు. ఇదే భూమి మీద యేసు రాజుగా 1000 ఏళ్ల నీతి పాలన జరగబోతుంది. కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు అంటున్నారు, క్రీస్తు మతాన్ని ప్రచారం చేసి బ్రిటిష్ వాళ్ళు మళ్ళా రావాలని చూస్తున్నారని. ఇంకా వాడు మళ్ళా వచ్చేది ఎక్కడుందమ్మా? వానికే దిక్కు లేకుండా అయిపోతే అది కాదమ్మా, అది జరగదమ్మా, అది జరగదు. మరి ఏం జరుగుద్ది అంటే, బ్రిటిషోడు కాదు, సాక్షాత్తు యేసయ్యే వస్తాడు. యేసయ్యే వస్తాడు. భూజనులందరూ ఆయన చూస్తారు.
ప్రతి నేత్రము ఆయనను చూచునన్న వచనం అప్పుడు నెరవేరిద్ది. ప్రతి నేత్రం ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు తెలుసా? గుండెలు బాదుకునేది ఆయన ఎంత తృణీకరించారో, ఎంత తేలిగ్గా ఆలోచించారో, ఎంత అవమానపరిచారో, ఎంత ఎద్దేవా చేశారో మొత్తం. అమ్మో, కొంపలు అంటుకుపోయినాయి. ఎవరిని నిందించానో, ఎవరిని తృణీకరించానో, ఎవరిని దూషించానో, ఎవరి మీద పడగెత్తి బొసగొట్టానో, అతడేగా రాజాదిరాజు, అతడేగా దేవుడు, అతడేగా ప్రభు. అమ్మ బాబోయ్ అని గుండె కొట్టుకుంటారు ఒక్కొక్కడు. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గుండె కొట్టుకునే వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటాం. ముందే చెప్పాంగా, చెబితే వెటకారం చేశారు, ఎగతాళి చేశారు, ఇప్పుడు అయితే మీ పెళ్ళి ఆగండి అనుకుంటాం. ఇంకంతే. పాపం ఆయన కూడా ఏం చెయ్యడు. ఏసయ్య నీతిమంతుడు కదా. ఈ దుర్మార్గులకు కూడా నీతియుక్తమైన పాలన 1000 ఏళ్ళు అందిస్తాడు. అయితే చాలా వరకు జన నష్టం జరిగిద్దండి ఆయన రాక మునిపే. చాలామంది ప్రజలు హతులవుతారు ఆయన రాకముందే. తెగుళ్ల ద్వారా, యుద్ధాల ద్వారా, దారుణ మారణకాండాల ద్వారా భయంకరమైన జన నష్టం జరుగుతుంది. ఉగ్రతాపాతాలు కుమ్మరింపబడినప్పుడు 7 ముద్రలు, 7 బోరలు, 7 ఉగ్రతాపాత్రలు. ప్రకటన గ్రంథంలో వరుస క్రమం ఉంది. 7 ముద్రలు విప్పబడినప్పుడు నెరవేర్పులు వేరు, 7 బోరలు ఊదినప్పుడు నెరవేర్పులు వేరు, 7 ఉగ్రతాపాత్రలు కుమ్మరింపబడినప్పుడు నెరవేర్పులు వేరు. ఉగ్రతాపాత్రలు ఎప్పుడు కుమ్మరించబడతాయంటే సంఘం వెళ్ళిపోయిన తరువాత. సంఘం అక్కడ న్యాయపేటపు తీర్పు అయిపోయిన తర్వాత పెండ్లి విందు, పెండ్లి కార్యక్రమం గట్రా ఈ 3.5 ఏళ్ళలో జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఉగ్రతాపాత్రలు కుమ్మరించబడతాయి. ఆ కుమ్మరించబడ్డప్పుడు భూమి మీద చాలా వరకు దేవుని కోపం అనే మద్యం దాగి చాలామంది హతులవుతారు. దుర్మార్గ సమూహం చాలా వరకు. ఆ మిగిలిన శేషించినటువంటి వాళ్ళు, వాళ్ళకు పుట్టేటువంటి సంతానం, మిగిలినటువంటి వ్యక్తులందరితో కలిపి ఇక భూమి మీద 1000 ఏళ్ల నీతి పాలన ప్రారంభమైద్ది. ఇదే భూమి మీద మళ్ళా చెప్తున్నా, చెప్పండి అందరూ, ఇదే భూమి మీద మనం క్రీస్తుతో కలిసి 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాం. 5 ఏళ్ల పాలన కాదు, లేదా 10 ఏళ్ల పాలన కాదు, 50, 60, 70 ఏళ్ల పాలన కాదు, ఎగ్దమ్ 1000 ఏళ్ళు. మన చక్రవర్తి యేసయ్య అయితే ఆయన సామంతులం మనమే. టోటల్ భూమండలం మొత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భూమండలమే కాదు, విశ్వం అంతట్లో ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు మనం. అన్నా అసలు నిజంగా అదంతా జరిగిద్దంటావా? నువ్వు చెబితేనేమో భలే ఉందన్నా, కానీ ఏమో డౌట్ అన్నారు జరిగిద్దో లేదో అని. ఏం డౌట్ లేదు. చావు నిజమా కాదా? మరి నమ్మబుద్ధి అవుతుందా అది? కానీ నిజమే. అది ఎంత నిజమో యేసయ్య రాకడ, రాజ్యము, పరిపాలన, మన సంచారం, మన పాలన మొత్తం నిజం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత గొప్ప మెట్టు మనకి ఇవ్వబోతున్నప్పుడు దానికి తగ్గ మెంటాలిటీ మనకు ఉండొద్దు, దానికి తగ్గ మైండ్ సెట్ మనకు రావద్దు. మనం పిల్ల బ్రెయిన్లు వేసుకొని కూర్చుంటే ఎట్ట కుదిరిద్ది? మన ఆలోచన విధానం మారాలి, మన వ్యవహార శైలి మారాలి. దేవుని పిల్లలంగా దేవునికి తగినంత వ్యక్తిత్వ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అందుకే సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే అని పాడాడు కదా. దానికి ముందు వచనాలు ఉంటాయి చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. సంపూర్ణత అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. సంఘము యేసు క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలట. ఇందాక ఫస్ట్ ఒక మాట చెప్పా, కొద్దిగా మైండ్ పెట్టండి ప్లీజ్. మనం ప్రచురం చేయాల్సింది ఏంటి అంటే ఆయన
అతిశయములు. ఎదుటి వాళ్ళకి ప్రచురపరచటం అనే దానిలో 2 పద్ధతులు ఉన్నాయి. యేసయ్య ఇంత ప్రేమ కలిగినోడని మాట చెప్పటం వేరు, ఆ యేసయ్య ప్రేమను నీలోనికి పుణికి పుచ్చుకొని నువ్వు ఎదుటోడికి చూపించటం వేరు. యేసయ్య ఇంత ప్రేమ గల్లోడు, నేను మాత్రం పిల్లికి బిచ్చం పెట్టను అంటే అర్థమైంది, ఆయన ఎంత ప్రేమ గల్లోడు నిన్ను చూస్తే అర్థమవుతుంది అంటారు. అర్థమైందా? సో ఆ మాట మనం చెప్పకుండా ఆ ప్రేమను మనం చూపిన నాడు నిన్ను బట్టి నీ దేవుని ప్రేమ ఏంటో నేను అర్థం చేసుకున్నాను. అర్థమైందా? యేసయ్య ఎంత గొప్పోడో, ఎంత మంచోడో, ఎంత క్షమాగుణం కలిగినోడో అని చెప్పి నేను మాత్రం నా తప్పు చేసినోడు వదిలిపెట్టను అంటే అర్థమవుతుంది, నిన్ను చూసి అర్థమవుతుంది ఆయన ఏందో అంటారు. ఆయన ఎంత క్షమాగుణం కలిగినోడు నువ్వు క్షమించి చూపించినప్పుడు అవతలవాడు సాక్ష్యం ఇస్తాడు, నిన్ను చూస్తేనే నాకు యేసయ్య అర్థమయ్యాడని. మీకు తెలియదండి, మనల్ని చూస్తారండి అన్ని జనులు. మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచన విధానాన్ని, మన నీతిమత్వాన్ని, నమ్మకత్వాన్ని, మన యథార్థతని, మన మంచితనాన్ని, మన త్యాగాన్ని, మన ప్రేమని, మన సహనాన్ని, మన ఓర్పుని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ మన దేవుణ్ణి జనం నమ్మాలంటే ముందు మనల్ని నమ్మాలి జనం. తెలుసా మీకు ఈ సంగతి? ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సమరయ ప్రజలు అతనిని నమ్మి అనుంది, ఫిలిప్పును నమ్మి. అపోస్తల కార్యము 8వ అధ్యాయం ఒకసారి తీయండి, 12వ వచనం చదువుమా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొంది. నమ్మాల్సింది యేసయ్యను కదా, వాళ్ళు నమ్మాల్సింది యేసయ్యను కదా. ఫిలిప్పు నమ్మటం ఏంటి అంటే ఫిలిప్పులో ఆ కొలత కనపడ్డది. అంటే ఆ యేసును మేము ప్రత్యక్షంగా ముఖాముఖిగా చూడలేదు, కానీ నువ్వు చెబుతున్న వ్యక్తిని నీలో చూస్తున్నావు కనుక నిన్ను నమ్ముతున్నావు. నిన్ను మేము నమ్మితే ఆయన్ని మేము నమ్మినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని నమ్మాలి. దేవుని గుణాతిశయములను మాటలు చెప్పటం కాదు, అది మనలో నుండి ప్రజలకు అందాలి, మన వ్యక్తిత్వంలో నుండి వాళ్ళకి అందాలి. అప్పుడు ఇంకా ఫోర్స్గా ఉంటుంది దేవుని రాజ్య విస్తరణ. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా? దీనికి అప్పుడప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉంటాను నేను, చేతులు చూపిస్తూ ఉంటాను. ఎంతమంది గుర్తుందో? ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలియదో చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు, బహుశా కొత్తగా చేరినట్టున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాలే. మనం ఏమి చెబుతున్నామో కాదు, మనం ఏం చేస్తున్నామో చూసి ప్రజలు మారుతారు. కాబట్టి ఆయన గుణాతిశయములు మన లోపలికి ప్రవేశింపజేయునట్లు ఖచ్చితంగా దేవుడు వర్క్ చేస్తాడు. అందుకే గతకాలపు ఆలోచన విధానంతో మనం ఇప్పటి జీవితాన్ని చూసుకుంటే చాలా మార్పు కనపడింది. ఈ మార్పు అంతా ఎలా వచ్చింది అంటే ఎన్నో రకాలుగా నేను నలగొడితే వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న నలుగుళ్ళే కాదు, ఇంకా రకరకాల నలుగుళ్ళు ఎన్నొచ్చినా అన్నిటినీ కూడా నువ్వు గుర్తుపట్టాలి. ఇవన్నీ నీకు ఎందుకోసం వస్తున్నాయి అంటే నీలో ఉన్నటువంటి పెళుసంతా కూడా విరగొట్టి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన సుందరమైన మనస్తత్వాన్ని నీ లోపల రూపుదిద్దడానికే దేవుడు పనిచేస్తున్నాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా
మలచుచుంటివా నీ పోలికగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. పాట మనం పాడతాం, పాడేటప్పుడు అసలు ఆ పాటలోని పాఠం ఏంటో ఆలోచిస్తూ పాడాలి. ఇంతగా నన్ను ప్రేమించి ఇంత పని చేస్తుంది నీ రూపము నాలో రూపించడానిక, ఇదేనా నా ఎడల నీకున్న నిత్య సంకల్పము అని పాడుతున్నాడు భక్తుడు. ఎందుకు అంటే నీ పోలిక నాలో రూపుదిద్దటానికి. ఎందుకంటే నేను నీ వంశానికి చెందినోడిని కదా, నీ బిడ్డని కదా. ఈ పాయింట్ మనకు సరిగ్గా అర్థమైతే భయంకరమైన శ్రమలు వచ్చినా వీసుమంతా కూడా భయపడవు. నువ్వు భయంకరమైన శ్రమల కొలిమిలో నువ్వున్నా నీ పెదవుల మీద చిరునవ్వు చెరగదు. ముసిముసి నవ్వులు నవ్వుకొని దాటి వెళ్ళిపోతూ ఉంటావు. తెలుసా, బెంబేలు ఎత్తిపో, భయపడిపో. ఎందుకంటే అసలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ హేతువుని నీవు గుర్తుపట్టగలిగితే ఇలా పాడుకుంటావు హాయిగా. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ, హల్లెలూయా. ప్రియులారా, మనం ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ఆంతర్యంలో భద్రపరచుకోవాలి. నా పట్ల దేవునికి ఒక పెద్ద ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. దాన్ని నెరవేర్చడానికి నన్ను పిలిచాడు. నేను లోబడ్డాను, విధేయత చూపాను, సంతోషపడ్డాడు. ఇప్పుడు నాలో పని చేస్తున్నాడు. దీనంతటి పరిపూర్ణత ఏమిటంటే నేను ఆయన పోలికగా మారి ఆయన పక్కన కూర్చునే ధన్యత, స్వతంత్రించుకోవడానికి. మనందరినీ పిలిచాడు, కొందరిని కాదు. రాజులైన యాజక సమూహం అని పిలిచాడు. దానికి తగ్గట్టు కొంతమంది సిద్ధపడతారు, కొంతమంది ఏమో ఏదో ఎంతో కొంతలే మనం ఏదో అట్లా బతికేద్దాం అన్నట్టు కొంతమంది సిద్ధపడతారు. చదువులో రెండు రకాల భాగాలు ఉన్నాయి కదా. 1 నుంచి 10 వరకు ఒక సెక్షన్, 10 నుండి పై చదువు రెండవ భాగం, 1 నుంచి 10th లోపు చదువు దానికి అంత పెద్ద విలువ లేదు. అక్కడ నుండి పైకి చదివితే ఆ వ్యక్తిని ప్రత్యేకంగా సమాజం కూడా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటని? రైట్. కొంతమంది ఏమో ఈ 1 నుంచి 10 లోపు, మరి 10 దాకా కూడా రారు కొంతమంది. అయితే ఆ 1, 2, 3, 4, 5 చాలే, అంతవరకు చాలే, ఏదో మనం కూడా బడికి పోతున్నాం అనిపించుకోవడానికి. అంటే అర్థం చేసుకోండి, మనం కూడా ఏదో చర్చికి వెళ్తున్నాం అన్నట్టుగా. కొంతమంది అలా కాదు, నేను చదువుకోవటానికి వెళ్తున్నాను, చదువు బాగా నేర్చుకోవాలి, అభివృద్ధి చెందాలి, నేను కూడా ఎదుటి వాళ్ళకి టీచ్ చేసే టైప్లో ఉండాలి
అని ఆలోచించి ఆశపడి నేర్చుకునే మైండ్ కొంతమంది ఉంటుంది. వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక పై తరగతికి 10th దాటి ఇంటర్మీడియట్ అని, తర్వాత డిగ్రీ అని, తర్వాత ఇంకోటి అని వెళ్ళిపోతూ ఉంటాడు. మనమందరము కూడా 1 నుంచి 10th లోపు ఆగిపోయే సరుగ్గా కాకుండా అది దాటి ఇంకా ముందుకు వెళ్ళేటువంటి మెట్టుకు సిద్ధపడాలి. ఎప్పుడు మొదటి తరగతి విద్యార్థుల్లాగా ఉండకూడదు. కాస్త అభివృద్ధి చెందడానికి ఆశపడాలి. హృదయంలో ఆ వాంఛ ఉండాలి. నా తండ్రి నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో అలాగ నేను ఆయనకు అందుబాటులోకి రావాలి. నాకు 2 కొడుకులు ఉన్నారండి. నంబర్ 1 బికారోళ్ళు కావాలని కోరుకుంటానా, లేకపోతే నాకంటే గొప్పగా వాళ్ళు ప్రయోజకులు కావాలని కోరుకుంటానా? ఒక్కసారి మీరు చెప్పండి, నేనేం కోరుతాను? పెద్దగా చెప్పాలి. అంతే. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు మంచిగా దొడ్లు కడిగే వాళ్ళు కావాలని కోరుకుంటాడా? మరి ఏం కావాలని కోరుకుంటాడు? తన కొడుకులు ఇంకా గొప్ప. లేదు నాన్న, నువ్వు ఎంత కుస్తీలు పడ్డా మేమేం డాక్టర్ అయ్యేది లేదు, ఏం లేదు, మేము జస్ట్ ఏదో నర్సులాగో కాంపౌండర్ లాగో ఉంటామని అంటే ఆయన ఏం చేస్తాడు? ఒరే నా మాట వినండి అయ్యా, నేను చెప్పినట్టు వినండిరా, నేను నేర్పుతారా, నేర్చుకోండిరా అంటే మా వల్ల కాదులే, మీ రోజులు వేరు మా రోజులు వేరు, మీ రోజులు వేరు మా రోజులు వేరు, మీ అంత ఇది మాకు లేదు, ఇప్పుడు మా కష్టంలే అంటే వీడు మళ్ళీ డాక్టర్ అవుతాడు. వీడు పెద్దగా చెప్పండి, మరేమవుతాడు? డాక్టర్ కింద కాంపౌండరో లేకపోతే ఆ నర్సో ఏదో కింది స్థాయి వ్యక్తులు అవుతారు. కానీ తండ్రి ఆశ ఏంటి? పెద్ద డాక్టర్ ఆయన. కొడుకులకు ముందుగానే చెప్తుంటారు, మీరు కనీసం నా అంతటోళ్ళన్నా కావాలా, అసలు నా ఆశ అయితే నన్ను మించిపోవాలని, సరే తీసే, నన్ను మించిపోపని కనీసం నా పేరుకు తగ్గట్టన్నా అన్నారు. అంటాడా లేదా? ఏందండి ఎవరు చెప్పరా? అండా మరి ఏసై అనడు, తండ్రి అనడు, పరలోక తండ్రి, నా పిల్లలని మిమ్మల్ని పిలిచినందున కనీసం నన్ను మించకపోయిన నా స్థాయికైనా మీరు రావాలి. ఆయన ఆశ అది. ఆశ తీర్చిన కొడుకును బట్టి ఎంత సంతోషపడతాడు, ఎంత మురిసిపోతాడు. ఆశ తీర్చిన కూతురును చూసి ఎంత సంబరపడతాడు. సంబరపడ్డు. ఆశ తీర్చకుండా దిగజారిన స్థితిలో ఉంటే ఫలానా అబ్బాయి మన అబ్బాయి అని అంటగా అంటే ఏందంట అయితే లేదులే అంటే మీరేమో ఇంత పెద్ద డాక్టర్ అబ్బాయి ఏమో అంటే ఆ వ్యవహారం ఎందుకులేండి, మీరు వచ్చింది చెప్పండి, వాడి సంగతి ఎందుకు, వెధవ సంగతి, మీరు వచ్చిన సంగతి అని చెప్పండి. కాదండి అచ్చం మీ పోలికే ఉంటే తగలబడిందిలే, పోలిక తగలబడిందిలే, ఎందుకు ఒకడు ఎందుకు పుడతాడో అర్థం కాదు, మీ సమస్య ఎందుకు చెప్పండి. అంతేగాని అవునండి మా అబ్బాయే అంటాడా? తగలబడ్డాడులే వెధవా, నా కడుపుని చెడబుట్టాడు, సోమరి పనికిమాలినోడు, తిట్టుకుంటూ ఉంటాడు. పలానోడు మీ అబ్బాయి అంటగా అని అడిగినోడు అడిగినప్పుడల్లా ఈయన తిడతానే ఉంటాడు. ప్రతి తండ్రికి న్యాయమైన కోరిక ఉంటుంది, నేను ఈ స్థాయిలో ఉన్న నా బిడ్డ ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలి అని. దేవునికి కూడా అలాంటి మనసే ఉంది. కనీసం నన్ను మించిపోయే పొజిషన్ లేకపోయినా కనీసం నా అంతస్తుకు తగ్గట్టు మీ వ్యక్తిత్వం ఉండాలి అని. న్యాయమా కాదా? మరి మనకు కూడా ఆశ ఉండాలిగా. కొంతమంది పిల్లలు తెగ చదువుతుంటారు. ఏందమ్మా రాత్రి కూడా నిద్రపోకుండా చదువుతున్నా ఏందమ్మా అంటే, నేను కలెక్టర్ కావాలని మా డాడీ ఆశ, అంటే కలెక్టర్ కావాలని మా తండ్రి కోరిక, అందుకే డే అండ్ నైట్ చదువుతున్నా. అమ్మా నాన్న కోరిక తీరుద్దామనే నిజంగా అట్లా అయ్యారండి. కలెక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, రకరకాల హోదాల్లోకి వెళ్ళిపోయారు. ఏం ఆలోచించో తెలుసా? నేను ఇది కావాలని వాళ్ళ ఆశ కాదు, మా నాన్న కోరికే. నేను గుండె వైద్యం నేర్చుకోవాలని మా నాన్న కోరికే, అందుకని నేను గుండె వైద్యం నేర్చుకున్నానండి. మా అమ్మ కోరికే, మా నాన్న కోరికే అని పెద్దల కోరికల్ని ఆధారం చేసుకొని పిల్లలు వాళ్ళు ఆశించిన స్థాయికి వచ్చి వాళ్ళ తృప్తి కలిగించినటువంటి పరిస్థితి లోకంలో ఎలా జరుగుద్దో
మన పరలోక తండ్రికి కూడా మన మీద పెద్ద కోరిక ఉంది. అలాగ మనల్ని చూడాలని ఆయన చూస్తే మందంతా ఇవిడ సామి చెప్పినట్టు కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి వనరు పట్టము కట్టి దాన్ని ఏదో చేస్తే దాన్ని వెనకటి గుణమేళమాను వినరా సుమతి అన్నట్టు ఆయన ఏదో చేద్దాం అనుకుంటే మనోళ్ళు ఏడో ఆగిపోయి ఇంతవరకు చాలే నువ్వు బాగా డెప్త్గా నువ్వు చేయపో భక్తి మా వాళ్ళకి వెళ్ళిపో, నువ్వు చేయమ్మా, నువ్వు చేయి, బాగా భక్తి చేయి, నువ్వు చేయి, నువ్వు ఎక్కువ సింహాసనం ఎక్కి కిరీటాలు పెట్టి నువ్వేలు, నేను మాత్రం ప్లాట్ఫారం ఊడుస్తూ ఉంటా. అంటే మనం చెప్పేయి ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది ఒట్టిదనుకుంటున్నారు చాలామంది. అది నిజమని నమ్మట్లా, నిజమని నమ్మితే తగ్గట్టు రెడీ అవుతారు. కానీ నిజం, మన తండ్రికి ఒక ఆశ ఉంది, తన అద్వితీయ కుమారునితో ఈక్వల్ పొజిషన్లోకి మనం రావాలని ఆయన ఆశ. అలా మనం కావటానికి ఎన్ని సహాయాలు కావాలంటే అన్ని సహాయాలు చేయడానికి రెడీ. ఒరే అబ్బాయి, నువ్వు డాక్టర్ కావాలి, దానికోసం రాత్రింబగళ్ళు కష్టపడైనా సరే నీకు సహాయం చేస్తా, నువ్వు కష్టపడి చదువు, అంతే, నా ఆశ తీర్చు, అవసరమైతే నా అవయవాల అమ్మైనా సరే నిన్ను పైకి ఎక్కిస్తాను. ఏసై ఒక మనిషి అంటాడు, ఏసై అయితే నా ప్రాణాన్ని నిలువున నీ కొరకు ధారపోశాను, నువ్వు ఉన్నతమైన పాత్రవి కావాలని అంటాడు. కాబట్టి మనందరి విషయంలో దేవునికి గొప్ప అంచనాలు ఉన్నాయి. వాటిని గుర్తుపట్టి వాటిని రీచ్ అయ్యేటట్టు మన మెంటాలిటీ మార్పు చెంది మనం దేవుని పోలికలోనికి రూపుదిద్దునట్లు దేవునికి మనం విధేయత చూపాలి, లోబడాలి. నీ ఆశ ఏదైతే ఉందో నేను కూడా దాన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఆ తెలివి లేదు, నాకు సహాయం చేయయ్యా, నన్ను ఏం చేయాలనుకున్నావు అది చెయ్యి, నేను ఎలా ఉండాలని నువ్వు ఆశించావు అలానే నన్ను సిద్ధపరచయ్యా, ఇదిగో నీ బిడ్డని ప్రభువా సిద్ధంగా ఉన్నాను, నన్ను నువ్వేం చేయాలనుకున్నావు అలా చెయ్యయ్యా అని నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకో, లోబడు, ఆయన చూసుకుంటాడు. దేవునికి మహిమ. రెండోది ఏమన్నాడు? రాజులైన యాజక సమూహము. రాజు ముఖ్యంగా 3 విషయాల్లో పట్టింపు కలిగి ఉంటాడు. నంబర్ 1, పరిపాలనా విధానంలో ప్రజల స్థితిగతులు యోగక్షేమాలు తెలుసుకొని న్యాయమైన తీర్పు తీర్చి తీర్పరిగా ఉంటాడు. మెయిన్ రాజులో మొట్టమొదటిది పరిపాలన దక్షత, తీర్పరి, న్యాయముగా తీర్పు తీర్చేటువంటి స్థితి. రెండవది వచ్చేసి యుద్ధము చేసేటువంటి స్థితి. న్యాయమైన తీర్పు తీర్చుట, రెండవది యుద్ధము చేయుట. శత్రువు తన మీదికి వస్తే విరోచితంగా పోరాడి రాజ్యాన్ని కాపాడతాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండవది, ఇంతవరకు మన రాజ్యం సరిపోయిద్దిలే అని ఆగడు, రాజ్య విస్తరణ కొరకు ట్రై చేస్తుంటాడు. రాజు తత్వం న్యాయమైన తీర్పు తీర్చుట, రెండవది శత్రువుని ఎదుర్కొని యుద్ధము చేయుట, మూడవది రాజ్య విస్తరణ జరిగించుట. ఉన్న దగ్గరే ఉండడు. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా మీకు, ఎక్కడో ఉన్నాడు ఎక్కడికో వ్యాపించాడు. చూడండి, ఒక రాజు తత్వం అది. దావీదు రాజ్యం కూడా ఎలా విస్తరించిందని చెప్తారు లేఖనంలో. ఇప్పుడు చైనా వాడు అగచాట్ల అయ్యే, చైనా వాడి బాధ, పాకిస్తాన్ వాళ్ళ బాధ అదే. ఇండియా వాళ్ళు శాంతి కాముకులు, మనం వాళ్ళని గెలిచవచ్చు, వాళ్ళ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవచ్చని ఇప్పుడు 2 సార్లు మన కూడా గొడవైంది చైనా వాళ్ళకి మనకి. ఎందుకు? మన భూభాగంలోకి వచ్చేస్తున్నారు. అంటే విస్తరణ కొరకైనటువంటి ఆకాంక్ష అన్నమాట. రాజు తత్వం అది. ఉన్నదాంతో ఆగడు, వాడు విస్తరించడానికి ట్రై చేస్తాడు. ఈ 3 మనం ఆధ్యాత్మికంగా చేయాల్సి ఉంది. గట్టిగా మొట్టమొదటిది ఏమిటి? ప్రజాక్షేమాన్ని కోరి న్యాయముగా వారి యోగక్షేమములు ఆలోచించి వారి కొరకు పనిచేయుట, వారికి న్యాయమైన తీర్పు తీర్చుట.
క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కడు తన కోసము మాత్రమే బ్రతకకూడదు, ప్రజల కోసం బ్రతకాలి. ఇది మన నిబంధన. కొంతమంది తమ స్వార్థం కోసం దేవుణ్ణి నమ్ముకుంటారు, దేవుణ్ణి నమ్ముకున్నా కూడా స్వార్థంతోనే బతుకుతుంటారు. ఎదుటోడు ఏమన్నా అయిపోయి నాకు అనవసరం, నేను బాగుండాలి, నేను మంచిగా ఉండాలి, నేను నా ఇంటి వారు క్షేమంగా ఉండాలి, అంతే. ఇంకెవడెట్టన్నా నాశనం అయిపోయి నాకు అనవసరం. ఈ తత్వం ఉన్నోడు అసలు దేవుని సంబంధే కాదు, క్రీస్తు యేసు సంబంధి కానే కాదు. తన స్వార్థాన్ని గురించి ఆలోచించేవాడు, తను మాత్రం బాగున్నానని తృప్తి చెందేవాడు దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి కాకముందు జక్కయ్య అనేవాడు ఆ టైపు ఉన్నాడు. సుంకం వసూలు చేసేటువంటి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనేవాడు క్రీస్తు యేసు సంబంధి కాక మునుపు అలా ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య వచ్చి జక్కయ్య దా అని యేసు జక్కయ్యను పిలిచాడో, యేసు పిలుపొందుకున్న తర్వాత జక్కయ్య మైండ్ మారిపోయింది. అప్పటిదాకా నువ్వు ఎట్లా సస్తే నాకెందుకురా, నా డబ్బు నాకు కట్టు అనే జక్కయ్య, నాకున్న ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను, మిగిలిన సగం ఎవరి దగ్గర అయితే రూపాయికి 4 వసూలు చేసిన వాడికి 8 ఇచ్చేస్తాననే మాట అన్నాడు. తన కోసమే, తన స్వార్థం కోసమే బ్రతికేవాడు క్రైస్తవుడు కాడు. నిజంగా యేసుక్రీస్తు రక్తము నీలో ప్రవహిస్తే, నిజంగా నువ్వు యేసు సంబంధివైతే, నీ కోసమే నువ్వు ఆలోచించుకొని నీలోనే నువ్వు తృప్తి చెందవు. నేనేమైపోయినా పర్వాలేదు, సాటివారు క్షేమంగా ఉండాలి, వారి మేలు కోసం నేను ఎంతైనా చేయాలి, ఇతరుల కొరకు నేను ఏమైనా అవ్వాలి, ఎంతైనా నష్టపోని, ఏమైనా అయిపోని, నేను కాదు, ప్రజల కొరకు నా జీవితం అంకితం అయిపోవాలి. ఇది క్రైస్తవుడి మనస్సు. రాజు మైండ్ కూడా అదే. యుద్ధం జరిగినప్పుడు ప్రజలు గ్రామంలో భద్రంగా ఉంటే, రాజ్యంలో భద్రంగా ఉంటే, సైన్యం ఏదైతే ఉందో సైన్యము యుద్ధభూమిలోకి వెళితే సైన్యం ముందు వెళ్ళేవాడెవరు? పెద్దగా చెప్పండి ప్లీజ్. ఒకవేళ దాడి జరిగితే ఫస్ట్ ప్రమాదం ఎవరికి? యుద్ధంలో ఫస్ట్ గుండె అడ్డం పెట్టాల్సింది ఎవరు? అది పాట పాడటం కాదు, రాజవంశము ఏముంది, ఇంకా చప్పట్లు కొట్టడం పాడటమే. అసలు అందులో ఉన్నదేంది? రాజు అంటే ఒట్టిగుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నంబర్ 1, ప్రజాక్షేమం కొరకు తన జీవితం అంకితం చేస్తాడు. ప్రజలంతా హాయిగా నిద్రపోయి సుఖంగా ఉండటానికి తన సుఖాలు త్యాగం చేస్తాడు. ప్రజల్లో ఎవరైనా పనివాళ్ళు ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ డ్యూటీ, వాళ్ళందరినీ ఏలే రాజు డ్యూటీ 24 గంటలు. ఎప్పుడైనా సరే తను నిద్ర లేవాల్సిందే, ఎప్పుడైనా సరే ఏ సమస్యనైనా సరే సడన్గా ఫేస్ చేయాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. అది నైటు. ఒక్కోసారి శత్రువులు రాత్రి వేళ వచ్చేస్తారు. మహారాజా మహారాజా ఫలానా శత్రువులు ఇదిగో ఈ రాత్రి వేళ ఈ మూల నుంచి వస్తున్నారు మహారాజా, మన గూఢచారుల ద్వారా సమాచారం అందింది అంటే వెంటనే లేచి కవచాలు ధరించుకొని, ఆయుధాలు చేత పట్టుకొని, రథం సిద్ధపరచుకొని ఎక్కి పదండి త్వరగా ముందని మధ్యరాత్రి అయినా సరే వెళ్ళి యుద్ధరంగంలో గుండెను అడ్డం పెట్టేవాడు ఫస్ట్ రాజు. ప్రైజ్ ది లార్డ్. రాజు అలా ఉంటేనే ప్రజలు బతుకుతారు. రాజు మంపుగాడు అనుకో, నిద్రమోహవాడు అనుకో, ఆ కుటుంబమైనా సంఘమైనా, కుటుంబానికి రాజు యజమానుడు తండ్రి, సంఘానికి రాజుగా ఉండేవాడు నాయకుడు, ఆత్మీయ నాయకుడు, కాపరి, సమాజానికి రాజ్యానికి రాజుగా ఉండేవాడు భూ సంబంధమైన రాజు. ఈ రాజు స్థానంలో ఉండేవాళ్ళు చాలా చురుగ్గా ఉండాలి. మిగిలిన వాళ్ళంతా నిద్రపోవచ్చు కానీ రాజుగా ఉండేవాడు నిద్రపోకూడదు. నా ఫ్యామిలీలో చాలాసార్లు అడుగుతారు, నిద్రపోయింది నువ్వు అని. నిజంగా చెప్తున్నాను, నాకు నిద్ర రాదు నైట్. నేను నిద్రపోవాలంటే 1 గంట 2 అయింది ఒరిజినల్గా నిద్రపోవాలంటే. అప్పుడు దాకా నిద్ర రాదు. కానీ మళ్ళా నా భార్య ఉంది, మనం ఒంటులు లెక్క పెట్టి 5 ఒంటులు లెక్క పెట్టేప్పటికి ఈజీగా నిద్రపోయేంత ప్రశాంతత ఉంది తనకి. అయితే ఆమె భలే మాట చెప్పుద్ది, అసలు అంత ఈజీగా నిద్ర వచ్చి ఎలా వచ్చింది నీకంటే నేను దేవుని మీద అనుకుంటాను.
హల్లెలూయా. నేను దేవుని మీద ఆధారపడతా, దేనికి టెన్షన్ పడ, అన్నీ ఆయనే చూసుకుంటాడు, అందుకే హాయిగా నిద్ర. అంటే అప్పటికి నేను అనుకున్నట్టు నేను నవ్వుకుంటా. నేను కూడా దేవుని మీదే అనుకున్నాను, కాకపోతే ఇంకా ఏమేం చక్కబెట్టాలి, ఏం పరిస్థితి ఉంది, ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారు, ఎవరి నుంచి ఏ సమాచారం వచ్చింది, ఏం పరిస్థితి అని నిద్ర ఉండదు. రాజు అంటే కుటుంబం హాయిగా నిద్రపోవాలంటే కుటుంబానికి రాజుగా ఉన్నవాడు మెలకువ కలిగి ఉన్నాడు. సంఘం హాయిగా విశ్రాంతి చెందాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలంటే సంఘానికి రాజుగా ఉండే నాయకుడు మెలకువ కలిగిన వాడై ఉండాలి. రాజు కాపరి నిద్రమోహముడు అయి ఉంటే ఆడే తగలబడిద్ది, ఉన్నవాడు మెలకువ. కాబట్టి నంబర్ 1 చెప్పాను, రాజులో మొదటి లక్షణం ఏంటి? రాజ్యం కోసం తన గుండెను అడ్డం పెట్టే తత్వం. తన కోసం కాదు, ప్రజల కోసం బతుకుతాడు. నంబర్ 1. నంబర్ 2, న్యాయమైన తీర్పు తీర్చుట. లేఖనానికి సాటి సహోదరులకు కూడా న్యాయంగా వ్యవహరించాలి. ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు వచ్చినప్పుడు ధనవంతుడి సంపన్న స్థితిని బట్టి దరిద్రుడికి అన్యాయపు తీర్పు మనం తీర్చకూడదు. వాడు ధనవంతుడు, వీడు దరిద్రుడు, వాడిని కొట్టి వీడికి పెడదామని వాడి పక్క న్యాయం ఉన్నా దరిద్రుడని వీడి పక్కన మనం అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ధనం వాడి దగ్గర ఎక్కువ ఉంది, వాడిని దోచి వీడికి పెడదాం, వీడి అన్యాయమే కావచ్చు, వీడికే న్యాయం చేద్దాం అనుకోకూడదు. అలాగని ధనవంతుడు గౌరవనీయుడు గొప్పవాడు కాబట్టి దరిద్రుడికి అన్యాయం చేసి వాడికే సపోర్ట్ చేద్దాం అనుకోకూడదు. ధనవంతుడైనా దరిద్రుడైనా మన మధ్యకు వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు తీర్చాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇతర మనుషులను గురించి మనం ప్రవర్తించేటప్పుడు, వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు, వాళ్ళకు మనం సాయం చేసేటప్పుడు మన తీర్పు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటోడు మనకి ఏమేం చేయాలని మనం న్యాయంగా ఆశిస్తామో అవన్నీ మనం ఎదుటోడికి చేయాలి. అర్థమైందా? అలాగే ఒక వ్యక్తి మీద ఎవరైనా నిందా ప్రచారం చేశారనుకో, ఆ నిందను నిజం చేస్తూ నువ్వు కూడా సంతకం పెట్టకూడదు. తొందరపడి ఆలోచించాలి. అందరూ మాట్లాడినట్టు నేను ఎట్లా మాట్లాడతాను? తప్పు కదా. ఇందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో నాకెందుకు పాపం? న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి, న్యాయంగా ప్రవర్తించాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు అసలు వారసులు కారన్నాడు. చాలాసార్లు నేను కోరేది అదే చెప్పేది. కొంతమంది సేవకులకు ఒక ఫీలింగ్ నా మీద, మా సంఘాలకు చెందిన విశ్వాసులు వచ్చేసి షాలేం రాజు అన్న దగ్గర వెంబడిస్తూ ఉంటే కనీసం ఒక మాట కూడా చెప్పడు ఆయన. మేము కష్టపడి ఇక్కడ సంఘాలు కట్టి తిని తినక సేవ చేస్తుంటే ఆ గ్యాదర్ అయ్యేటువంటి ఆ కొద్ది మంది ఏదో ఆకర్షణకు లోనే అక్కడికి వస్తుంటే కనీసం హెచ్చరించడు అని కొంతమందికి ఇన్నర్ ఫీలింగ్ ఉంది. దైవజనులో కొంతమందికి, నా సహోదరులే మంచోళ్లే, వాళ్ళ ఫీలింగ్లో కూడా న్యాయం ఉండొచ్చు గాక. కానీ నేను దేవుని ముందున్నా, వాళ్ళకి చెప్పా, దేవునికి చెప్పా, గ్యాదర్ అయ్యే వ్యక్తులకు కూడా చెప్తా. చాలాసార్లు చెప్పా, ఒకసారి కాదు, ఎవ్రీ సండే చెప్తా. మిమ్మల్ని ప్రేమించి మీ క్షేమం కోసం మీ సమాజంలోకి వచ్చి సేవ చేస్తున్న దైవ సేవకులను చిన్న చూపు చూడొద్దు. వాళ్ళని గౌరవించి వాళ్లకు మీరు చేయదగ్గ సాయం చేసి వాళ్ళను కూడా సేవలో ప్రోత్సహించండి. ఏ కారణం చేత నువ్వు వారిని పక్కన పెట్టొచ్చో కొన్ని కారణాలు చెప్పి, న్యాయమైన 3 కారణాలు. మొట్టమొదటిది, సంఘనాయకుడు తన సాక్ష్యాన్ని కోల్పోతే నువ్వు వెంబడించలేవు, గిల్టీగా ఉంటుంది. ఆయనలో లోపాలు కనపడితే నీ కళ్ళారా నువ్వు చూసినట్లయితే ఇక ఫీలింగ్గా ఉంటుంది, వెంబడించాలన్నా నీకు గిల్టీగా ఉంటుంది కనుక నువ్వు వెంబడించలేవు. మొదటిది. రెండవది, సంఘనాయకుడు సత్యమును విసర్జించి దుర్బోధ చేస్తే ఆ బోధ నీకు ప్రమాదం, నిన్ను పాడు చేసిద్ది కనుక నిర్దాక్షిణ్యంగా సంఘం వదిలి పక్కకి వెళ్ళొచ్చు. 2. మూడవది, సంఘాన్ని నాయకుడు ఏలకుండా పెద్దలు విశ్వాసులు నాయకుడి మీద పెత్తందారులై వాళ్ళు చెప్పినట్టు ఈయన వినే పరిస్థితి ఉందనుకో, ఆ సంఘంలో ఇక దేవుని నాయకత్వం లేదు కనుక దాన్ని నువ్వు విసర్జించవచ్చు. న్యాయమైన ఈ 3 కారణాలను బట్టి కాక మరి ఏ కారణాన్ని బట్టి కూడా సంఘాన్ని వదలరాదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది ఏం చెప్పాను? సాక్ష్యాన్ని కోల్పోతే నువ్వు వెంబడించలేవు, కష్టం. రెండవది, సత్యమునకు భిన్నమైన బోధ, దుర్బోధ చేసిన, లేకపోతే నీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించలేనటువంటి నిస్తేజమైన ఉపదేశం ఉన్న కొంతమందికి ఎన్ని చెప్పినా మార్చుకోరు పంద. నిన్ను వెంబడించేటువంటి బిడ్డలకు సరైన రీతిలో వాళ్ళు ఎదుగునట్లు వాళ్ళకు అవసరమైన ఆత్మీయ ఆహారం పెట్టు. కడుపు నిండా సమృద్ధిగా నువ్వు రుచి అయిన ఆహారం గొర్రెలకు పెడితే నీ దొడ్డి దాటి బయటికి వెళ్ళావు. నువ్వు దాని విషయంలో నెగ్లెక్ట్ చేసి చీపురు పొలాల ప్రసంగం చేస్తే వాడు ఎదగలేడు. అక్కడ ఆత్మీయ ఆకలి, ఆత్మీయ క్షుద్బాధ కలిగి రోడ్డును పడతారు. గనుక ఉపదేశ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను దైవజనులకు, నన్ను వెంబడించే వాళ్ళు కూడా చెబుతుంటాను. నేను ఆదివారం వస్తే ఏదో ఒకటి చెబుతామలే, శుక్రవారం వస్తే ఏదో ఒకటి చెబుతామలే అన్నట్టు మీరు సిద్ధపడొద్దు. దేవుని పాదాలు పట్టుకొని నిన్ను వెంబడించే బిడ్డలకు లోతైనటువంటి ఆత్మీయ ఆహారం, రుచికరమైన ఆత్మీయ ఆహారం పెట్టి వాళ్ళని బలపరిచి వాళ్ళకి క్షుద్బాధ లేకుండా చేయి. కడుపు నిండా తిన్నోడికి నేను పలావ్ పెట్టినా తినడం. మరి ఎవరు ఎగబడతారు? నువ్వు కరెక్ట్గా తిండి పెట్టకపోతే వాడు ఎగబడతాడు. అట్లా కాకుండా నువ్వే వాడికి సమృద్ధి ఆహారం పెట్టు. వాడు నేను ఎట్ట వదులుతాడో చూస్తా. పట్టించుకోరు. మరి దాన్ని బట్టి నష్టపోవటమే. ఎంతకాలం అని వెంబడిస్తాడు? నాకు సరైన ఆత్మీయ ఆహారం అందట్లేదు, నా ఆత్మ ఆరిపోయినట్టుగా అయిపోతుంది, నేను క్షీణించిపోతున్నాను, ఆత్మీయంగా దిగజారిపోతున్నాను, నేను ఇక్కడ ఎదగలేను, నేను అనుకున్న అంతస్తులోకి నేను ఎక్కలేను కనుక నేను దీన్ని విసర్జిస్తాను, వెళ్ళిపోతాడు. 2, బిడ్డలకు సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారం పెట్టాలి. 2వది, సత్యమే పెట్టాలి, దుర్బోధ చెప్పరాదు. ఈ లోపాలను బట్టి సంఘాన్ని వదలవచ్చు. 2. 3వది, కాపరి ఏలకుండా గొర్రెలే ఏళ్తున్నాయి అనుకో. అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యగారు ఎంతసేపు ప్రసంగం చేయాలో విశ్వాసే చెప్తారన్నమాట. ఆ ప్రసంగ సమయానికి మించి మాట్లాడాడు అనుకో, విశ్వాసులు ఇక ప్రశ్నిస్తారు, పాస్టర్ గారు అంటారు. అంటే ఏంటి? కానీ మాకు పనులు ఉన్నాయి, నీకు ఇదే పని, మాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, మేము కష్టపడి పోయి చేయాలా, తెచ్చి నీ కానుక ఇయ్యాలా, నువ్వు బతకాలా, మేము బతకాలా, కాబట్టి ఇక ముయ్ అని చెప్పకనే చెప్పినట్టు. అర్థమైందా? తప్పు చేసిన వాడిని ఖండించకూడదు, ఖండిస్తే ఇక అంతే సంగతులు. పాస్టర్ గారు కొంచెం పెళుసుగా మాట్లాడుతున్నాడు కదా, పెడద్రంగా మాట్లాడుతున్నాడు కదా, అసలు దైవజనుడు ఎంత సౌమ్యుడిగా ఉండాలి, ఏంటి నరికినట్టు మాట్లాడుతున్నాడు ఏంటి, ఇతన్ని తీసేయాలి, కష్టం అనుకొని అయ్యగారికి చెబుతారు. అయ్యగారు మీరు కొంచెం పెళుసుగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు, అంతకుముందున్న సేవకుడు చాలా సౌమ్యంగా మాట్లాడాడు, నువ్వెందుకు కొంచెం పెడద్రంగా మాట్లాడుతున్నావు, మాకు తెలుసు వాక్యం, మాకు తెలుసు, కొంచెం నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అంటే ఇంకేం చెబుతాడు? ఏం చెబుతాడు? ఏం చెప్పలేడు. అప్పుడు పరిస్థితి ఏంది అంటే, వాడు ఎంత వెధవాయి అయినా సరే వాడిని భజన చేయాలా. ఒకసారి ఒక అన్నయ్య వచ్చి నాకు చెబుతున్నాడు, ఏందయ్యా భయంకరంగా తాగి 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 చచ్చిపోయాడు, వాడి సమాధి కార్యక్రమం నన్ను పిలిచారు, మొత్తం డేంజర్ మనుషులే, నేనేం చేయాలా, ఈ ప్రార్థన చేయమన్నారు, ఏం చేయాలి, ఇట్లా చేసే ప్రార్థన అని చెబుతున్నాడు. ప్రభువా, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2 పత్రిక 4:7 ప్రకారం, నాయన నా కుమారుడా తిమోతి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటే ఇక మీదట నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది అని పౌలు మహనీయుడు చెప్పినట్లు నీ దాసుడు మంచి పోరాటం పోరాడాడు నాయన అని చెప్పి నాకు వెళ్ళి తిరిగి, ఏంది నాయన పోరాడి తీడు, తాగుడు మీద పోరాడాడు బాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దరిద్రుడు దేవుని కోసం పోరాడా, ఆత్మల కోసం పోరాడా? ఏం లేదు, తాగి కుటుంబంతో పోరాడి రోజు వాళ్ళని ఏడిపించే దుర్మార్గుడు వీడు. భార్యాబిడ్డల కడుపు నిండా తిండి తిన్నిచ్చేవాడుగా, నిద్రపోనిచ్చేవాడు కాదు ఈ దుర్మార్గుడు. ఈ మంచి పోరాటం పోరాడాడు అన్నా. మరి ఆ మాట ఎందుకు అన్నావన్నా? అది అతని జీవితం చూపించి హెచ్చరిక చేయొచ్చు కదా.
ఇది ఇతని జీవితంలో ముగిస్తుంటే వామ్మో అట్లా హెచ్చరిక చేయటమే మాటలు కాదు, ఇక తలా ఒక దెబ్బ కూడా కొడతారు వాళ్ళు అట్టంటి వాళ్ళు. అంటే వెధవాయి అయినా వాడి తప్పును ఖండించకూడదు, పొగిడి మాట్లాడాల. ఒకసారి అట్టంటోడు కూడా చచ్చిపోయాడంట. అట్టంటోడు కూడా చచ్చిపోతే ఇక అందరూ మాట్లాడారు. భార్య పిల్లలు పక్కన కూర్చున్నారు మౌనంగా. అయ్యగారు మైక్ తీసుకొని, మరి మన ఫలానా అయ్యగారు, ఈ పేరు కలిగిన అయ్యగారు, మరి ఆయన ఎంత గొప్పవాడంటే, మరి ఒకసారి మరి ఆయన ఇట్లా చేశాడు, ఒకసారి అట్లా చేశాడు, ఆయన మరి ఇంత మంచి పనులు చేశాడు, ఇంత అది ఇది అని ఎక్కడికో ఆకాశానికి ఎత్తి మాట్లాడుతున్నాడు. చాలాసేపు ఇంది భార్య, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అతని గురించి చాలా చాలా గొప్పగా. ఇక ఆయన భార్య ఆమె కొడుకుని పిలిచింది. ఒరే పెద్దోడా అంది. ఏందమ్మా అన్నాడు వాడు. ఆ సచ్చినోడు మీ నాన్నో కాదో చూడరా అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు మనందరం ప్రార్థన చేసుకుందాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా మీకు? కాలేదా? అంటే భార్యకే డౌట్ వచ్చిందనమాట. వీడు దుర్మార్గుడు అయితే, నన్ను రోజు ఏడిపించి ఎర్రమన్ను చేసినోడైతే వీడేంది ఇంత పొగుడుతున్నాడు? ఆడు సచ్చాడు, నేను బతికున్నాననే కానీ ఆడు ఎప్పుడో చంపేశాడు నన్ను. అంత నీచుండి పట్టుకొని ఇంత లేచి పొగుడుతున్నాడు. అసలు వీడు మా ఆయనేనా? అలా పొగడకపోతే, అలా భజన చేయకపోతే ఊరుకోరు కొంతమంది. గనుక వారు చెడ్డ సాక్ష్యము గలవారైన దేవునికి అయిష్టులుగా నడిచిన వాళ్ళ భజన చేసి వాళ్ళ దయా దాక్షిణ్యాలతో బ్రతికే పరిస్థితుల్లో ఏ కాపరైనా ఉంటే నిర్దాక్షిణ్యంగా వాడిని వదిలి వచ్చేయచ్చు పక్కకి. అట్టివాని ఆత్మీయ పోషణలో నీకు ప్రమాదం, నువ్వు ఎదగలేవు. అలా కాకుండా మందను రాజువలె ఏలి మంచిగా సత్పరిపాలన జరిగించి బిడ్డలకు అన్ని క్రమాలు నేర్పించి లోపముగా ఉన్న వాటిని బోధించి గద్దించి ఖండించి వారిని సంపూర్ణ సిద్ధి కొరకు సిద్ధపరిచేటువంటి ఆత్మీయ నాయకుడు నీకుంటే 100 మంది సంఘం అయితేనే, 50 మంది అయితేనే, 20 మంది అయితేనే నాయకుడు అలాంటి వాడైతే ఆ సంఘం తప్పకుండా ముందుకెళ్ళిద్ది. అట్టి నాయకుడిని నువ్వు వదలడానికి వీల్లేదు. చక్కగా వెంబడించు, ప్రాబ్లం లేదు. ఇట్లా విడి సమయాల్లో చక్కగా ఆయన సలహా తీసుకొని మంచిగా ఆత్మీయ సహవాసాలు ఫలానా దగ్గర ఉంది వెళ్ళమని ఆయన సలహా చెబితే ఆ సలహా ప్రకారం నువ్వు వెళ్ళి బలపడవచ్చు. 4 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, తొందరగా చెప్పండి, టైం అవుతుంది. సంఘనాయకుడి సాక్ష్యం దెబ్బతింటే నువ్వు వెంబడించలేదు. రెండోది, సరైన వాక్య పోషణ అందించకపోతే కష్టమైపోతుంది. అందులోనే రెండవది, దుర్బోధ చేస్తే వదిలేయచ్చు. మూడవది, ఈ 3లోనే 4 ఉన్నాయి అన్నమాట. సో ఈ ముఖ్యమైన వాటిని మినహాయించి ఇక మిగిలిన చిన్న చిత్తగా ఏమైనా లోపాలు ఉంటే వాటిని బట్టి నువ్వు ఆత్మీయ నాయకుడిని విసర్జించొద్దు. నువ్వు చక్కగా నువ్వు వెళ్తున్న సహవాసానికి వెళ్ళు. నేనే చెప్తున్నా, నేను చెప్పిన వీటిలో ఏదైనా నీకు అభ్యంతర కారణం ఉంటే ఇక నిన్ను ఆపలేను, నేను అక్కడ ఉండలేవు నువ్వు. అట్లా కాకుండా ఈ అయితే బాగానే ఉన్నాయి అన్న సాక్ష్యం బాగానే ఉంటుంది, ప్రార్థన పరుడే, మంచిగా మంచి వాక్యమే అందిస్తాడు మాకు, ఆయనే ఏలుబడి చేస్తాడు, మందలో ఎవరు కూడా ఆయన శాసించేదే ఉండదు అంటే ఇంకా సరిపోయింది. ఇంకెందుకు? చక్కగా వెంబడించు. నువ్వు సత్యం బోధించువాడై ఉండి ఆత్మీయుడై ఉంటే నువ్వు ఎందుకు వదలాలి? ఆ చర్చి చిన్నదని వదులుతున్నావా? లేకపోతే ఆయన మంచిగా పాడడానికి వదులుతున్నావా? శాలేం రాజు అయితే మంచిగా పాటలు పాడతాడని నువ్వు ఫాలో అవుతున్నావా? అది న్యాయం కాదు కదా. నేను చెప్తున్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఇలా చెప్పినా అపార్థం చేసుకుంటారు, ఇంకా నేనేం చేయలేదు.
ఇలా చెప్పేది ఎందుకో తెలుసా? తాను ఎంత మంచోడో ఎదుటోళ్ళకి ఆ సింపతి కోసం అన్ని మరీ దరిద్రంగా ఆలోచించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కర్మ, నేను వాళ్ళు ఏదో అలా అనుకుంటారు, లేదు మీరేదో నాకు దయ చూపుతారు, సింపతి చూపుతారని కాదు. రాజులంగా మనం పిలువబడ్డాం కనుక మన జడ్జిమెంట్ న్యాయంగా ఉండాలి. అది పాయింట్. నీకు బలహీనత వస్తే నీ ఇంటి దగ్గర ఉన్న దైవజనుడు, అన్నా నాకు బాగలేదంటే అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో చేరావంటే అన్న వచ్చే ప్రార్థన చేస్తాడు. మంచోడు, ప్రార్థనాపరుడు, మంచి సాక్ష్యం ఉంది. కాకపోతే పెద్ద చర్చి లేదు, ఏదో పాపం ఆయనకున్న శక్తుల్లో వేరే ఊరు నుంచి వచ్చి అక్కడ మీ రక్షణ కోసం ప్రార్థించి కన్నీరు గార్చి పోరాడి ప్రయాసపడి అల్లాడిపోయినటువంటి దైవజనుడు మంచివాడై ఉంటే నువ్వు ఎందుకు వదలాలి? లేదన్నా కొంచెం నేను ఇంకా విలువైన విషయాలు తెలుసుకోవాలని, ఇంకా ఆయన కంటే కూడా శ్రేష్టమైన సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నాను అన్న బోధిస్తాడు, ఇంకా మరి కొంత కోరుకుంటున్నానంటే విడి రోజులు ఉపయోగించుకో. శుక్రవారమో శనివారమో ఏదో వాక్య కూటమి, బుధవారం అట్లా వాడుకో. సండే ఆయనకి ఇచ్చే సమయం ఆయనకి. న్యాయమా కాదా? ఇది ఈరోజు చెప్పానా? ఫస్ట్ నుంచి చెప్తానే వస్తున్నానా? దేవునికి స్తోత్రం కలుగును. ఇంత ఓపెన్గా, ఇంత నిష్కర్షగా, ఇంత స్పష్టంగా ఒకసారి కాదు అనేక పర్యాయాలు నేను చెప్పా. ఎందుకో తెలుసా? అన్యాయముగా ఒక సమూహాన్ని పోగేసి దాని గురించి గొప్పగా అతిశయపడటం మూర్ఖుల లక్షణం. నా ప్రయాస న్యాయమైందై ఉండాలి. న్యాయంగా నేను సువార్త ఎరుగని వారి కోసం కష్టపడాలి. సువార్త ఎరిగినటువంటి వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు నా వారైనట్టు నేను అతిశయపడకూడదు. ఇతరులకు చెందినవి నావన్నట్టు నేను అతిశయపడకూడదని పౌలు మాట్లాడిన మాట నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందుకే ఎప్పుడు ఆశించను. నా లక్ష్యం, నా పరుగు, నా దర్శనం, నా ప్రయాసంతా అన్యజనులు. పాడినా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, బుక్కు రాసినా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఉపదేశం చేసిన సువార్తల్లో బయట వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఇతర సంఘాలకు చెందిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు, నా గుంపు పెరిగిద్ది అన్న ఆలోచనతో కాదు. సోదరులు కూడా ఈ విషయంలో గుర్తుపడితే మంచిది. న్యాయమైన తీర్పు. కాబట్టి ఇది మీరు ఒక సేవకుడి విషయంలోనే కాదు, సంఘం విషయంలోనే కాదు, మీ జీవితంలో ఎదురయ్యే వ్యక్తుల విషయంలో కూడా. కోడలు తప్పు చేస్తేనేమో మొత్తానికి మైకు పెట్టి చెప్పిద్ది అమ్మగారు. ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా కూతురు తప్పు చేసిందనుకో, గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్త పడిద్ది. కోడలు మాత్రం ఇంకొక తల్లికి కూతురు కదా, నీ కూతురు కాదనుకో, ఇంకొక తల్లికి కూతురు కాదా, ఆమె మనిషి కదా, నీ కూతుర్ని కప్పెట్టావుగా చక్కగా, మరి కోడల్ని ఎందుకు కోత కోసినట్టుగా గుండె కోత కోసి రోడ్డు పాలు చేసావు? కోడలు కాబట్టి. ఇది ఎక్కడ న్యాయం? అంటే కూతురికి ఒక తీర్పు, ఆ తప్పుడు తీర్పు మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, ఆ ఎదురయ్యే పరిస్థితుల్లో అలా చేయకూడదు. ఆత్మీయ జీవితంలో కూడా చేయకూడదు. అన్యాయముగా ప్రవర్తించకూడదు. మన ప్రవర్తన ఎప్పటికప్పుడు ఇది న్యాయమేనా, ఇది న్యాయమేనా, ఇది సబబేనా, ఇది యుక్తమేనా అనేది న్యాయం ఆలోచించాలి. ఎంతమందికి అర్థమైందో ఏ సంగతో? అర్థమైతే చేతులు ఎత్తండి బాబా, మీకు దండం పెడతాను, వందనాలు. అందరికి అర్థమైందా? ఇది అర్థం కాకపోతే ఇంకేముంది? రాజు ప్రజాక్షేమాన్ని కోరేవాడు, న్యాయంగా తీర్పు తీర్చేవాడు. మూడవది విస్తరణ కొరకు లక్ష్యం కలిగి ఉంటాడు. నాలుగవది యుద్ధం పోరాడేవాడై ఉంటాడు. రాజు అనగానే ఈ నాలుగు గుర్తు రావాలి. నువ్వు పోరాడే వ్యక్తివై ఉండాలి. ప్రజల పక్షంగా పోరాడాలి. ఎందులో? సాతానుతో పోరాడాలి, ప్రార్థనలో దేవునితో పోరాడాలి. అప్పుడే రాజు. ఈ పోరాటం లేనోడు రాజు అంటానికి తగడు. కాబట్టి పాట పాడటం కాదు, రాజవంశములో. అవునా రాజుగారు? అమ్మా రాణిగారు, మరి ఇది ఉందా?
ఉందో లేదో చూసుకో. ఉందా? ఉంటే పాడు. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? యాజకత్వం అంటే దేవునికి సమీపంగా బ్రతకటం, దేవుణ్ణి సాహచర్యంలో మునిగి తేలినట్లు ఉండటం, ఆయనే ప్రపంచంగా జీవించటం. రాజు ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు, ప్రజలకు న్యాయం తీరుస్తాడు, ప్రజాక్షేమాన్ని కోరుతాడు, విస్తరణ కొరకు పాటుపడతాడు. యాజకుడు ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తాడు, దేవునికి సమీపంగా ఉంటాడు. ప్రజలు రాలేనంత దగ్గరగా యాజకుడు ఉంటాడు. తెలుసా? అలా పిలిచాడు మనల్ని. ఈ లోకం దేవుని దగ్గరికి రాలేదు, లోకం దేవుడు మధ్యలో యాజకుడు ఉన్నాడు. అర్థమైందా? ప్రజల పక్షమున ప్రాయశ్చిత్తము జరిగించడానికి యాజకుడే ముందుంటాడు. అలా ఏర్పరచుకున్నాడు గనుక ఈ లోకములోని ప్రజల పక్షమున విజ్ఞాపన చేయటానికి, వారి పక్షమున దేవునికి అర్పణ అర్పించి అంగీకరింపజేయటానికి మనల్ని యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిని అంగీకరించడు, వారి పక్షమున నిన్ను అంగీకరిస్తాడు యేసయ్య. ఇశ్రాయేల్లో తెగులు రేగింది. వెంటనే మోషే ఏమన్నాడో తెలుసా? అహరోను ధూపార్తి చేతబూని తెగులు వచ్చిన ప్రాంతానికి, తెగులు ఇంకా సోకని ప్రాంతానికి మధ్యలోకి వెళ్ళు త్వరగా. దేవుని ఉగ్రత వచ్చేసింది, యెహోవాకు వ్యతిరేకంగా సణిగారు. మోషే అహరోనులకు వ్యతిరేకంగా సణుగుతారు ఆ ఇశ్రాయేలు జనాంగం. అలా సణిగినప్పుడు దేవుని కోపం రగులుకొని ఓ పక్క నుండి నాశనం మొదలు పెడతాడు. ఎప్పుడైతే అది రేగిద్దో వెంటనే మోషే కేక వేసి అహరోను పిలుస్తాడు, తన అన్నయ్యన అహరోన్ని. అహరోను, నువ్వు త్వరగా ధూపార్తి చేతబూని పో, తెగులున్న ప్రాంతానికి, తెగులు ఇంకా సోకని ప్రాంతానికి మధ్య నిలిచి ఆ ధూపాన్ని దేవునికి సమర్పించి శాంతింపజేయి. అహరోను ఆ ధూపార్తి చేబూని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నిలవగానే వారి పక్షమున దేవుడు అహరోను అంగీకరించి ఆ తెగులు నిలిచిపోయేటట్టు చేస్తాడు. దేవుని రౌద్రము ప్రజల మీదికి రాకుండా అడ్డగించువాడు యాజకుడు. ఆ యాజకుల్లో మొదటివాడు అహరోను. లేవి గోత్రంలోని యాజకుల్లో మొదటివాడు అహరోను. ఇంకొక యాజకుడు ఉన్నాడు, తెలుసా మీకు? పేరు చెప్తారా? మెల్కీసెదెకు. ఈ అహరోను ప్రజలకి ఇలా ప్రాయశ్చిత్తం చేస్తే, నేను చెప్పిన మెల్కీసెదెకు అనేటువంటి మరొక యాజకుడు ఉన్నాడు. ఆయన ఏకంగా కన్యమర్య గర్భాన జన్మించి, నరమాతృనిగా జన్మించి, ఆయన పవిత్ర రక్తము చేత మనుషులను దేవునితో సమాధానపరిచే అద్భుతమైన యాజకుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ప్రజలు దేవుని చేరాలి అంటే మధ్య వారధి, సారథి యాజకుడు. మనందరినీ రాజులైన యాజకులు అనేశాడు. అందరికీ ఉందా? కొందరే ఆ అంతస్తుకు వచ్చారా? అందరూ రాలా. పిలుపు అయితే అందరికీ అదే పిలుపు ఉంది, కానీ అందరూ ఆ అంతస్తుకు రాలా. కొందరే యాజకత్వంలోకి వచ్చారు, కొంతమంది అయితే ఇంకా ప్రజానీకంలోనే ఉన్నారు. 10th దాటినవాడు ఆ మెట్టులోకి వస్తాడు. 10th కింద ఉన్నోడు, 1 నుంచి 10thలోనే ఉన్నోడు ఆ మెట్టుకు రాడు. అది దాటినవాడు, దేవునికి ఇంకా సమీపమైన వాడు యాజకత్వపు మెట్టు ఎక్కుతాడు.
ఇది అర్థమైతే ధన్యులే. ఇక ముగిస్తున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. తర్వాత 2 మాటలు ఒక్కసారి చదవండి. తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. పరిశుద్ధ జనము అన్నాడు. లోకం పాపంతో నిండి ఉంది. ఆ పాప సంబంధమైన లోకము నుండి మీరు వేరై ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి గనుక నా పిల్లలుగా మీరు పరిశుద్ధులై ఉన్నారు. నా రక్తము చేత మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచాను, మరలా అందులోకి వెళ్ళకండి. కడగబడి తిరిగి గనుక పవిత్రతను కొనసాగించండి. నా పిల్లలని చెప్పుటకు తగినట్టు బ్రతకండి అని పిలుపునిచ్చాడు. పాపం చేస్తే నీకు అదైద్ది ఇదైద్దని కాదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు మళ్ళా పాపంలోకి వెళ్తే అదైద్ది, నీకు పాపంలోకి వెళ్తే ఇదైద్దని కాదు. అసలు నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలివి, అందుకు తగ్గట్టు బతుకును అంతే. కాదు ప్రభా, మామూలుగా పాపం చేస్తే ఏమైద్ది, దాని ప్రస్తావన ఎందుకు నీకు? కాదు ప్రభా, మళ్ళా చేస్తే నరకానికి వెళ్తానా, మళ్ళా చేస్తే ఆ ప్రస్తావన వద్దు నీకు. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి, నేను ఇచ్చే టైటిల్ నీకు అది, అందుకు తగ్గట్టు బతుకున్నావు. మళ్ళీ చేస్తే ఏమైద్ది, చేయకపోతే ఏమైద్ది, ఈ ప్రశ్నలు ఎందుకు నీకు? ఎత్తొద్దు. చేస్తే ఏమైద్ది, చేయకపోతే ఏమైద్ది వద్దు నీకు. నువ్వు నా బిడ్డవి, నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు కూడా పరిశుద్ధంగా బతకటానికి జాగ్రత్త పడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. ఒక మాట, నేను మీ మధ్యలో ఉంటాను, మీతో సంచరిస్తాను, మీలో ఉంటాను కనుక మీరు లోకము నుండి ప్రత్యేకింపబడి ప్రత్యేకముగా ఉండుడి, వారిలో నుండి బయలువెడలుడి అన్నాడు. కనుక లోకము మనము ఒక్కటి కాదు. లోకానికి మనకి మధ్య అగాధం ఉండాలి. ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకుండున్నట్లు, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండున్నట్లు మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడ్డది అన్నట్టుగా లోకస్తులకి మనకి ఒక అగాధం ఉండాలి. ఏ అగాధం లేదు, వాళ్ళు మనం ఈక్వల్లే అంటే మనం దేవుని సంబంధం కాదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని పెట్టాడు మనకి పేరు? పరిశుద్ధ జనము అన్నాడు. ఎలా పరిశుద్ధపరచబడ్డామంటే యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాం. గనుక పాపం చేస్తే ఏమైద్ది అన్న ప్రశ్నలు వద్దు నీకు. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు అంతే. నువ్వు అలా బ్రతుకును. అలా బ్రతికే ఆ యాత్రలో ఏదన్నా తొట్టుపాటు జరిగితే నా వైపు చూడు, నా పాదాలు పట్టుకో, సరి చేసుకో. అసలు నా వైపు చూసి నువ్వు అడుగులేస్తే పడే అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు పవిత్రంగా బ్రతకాలి అనే ఆశ నీకుంటే నువ్వు నాకెళ్ళి చూడంతే. నువ్వు నన్ను వదిలి నా వైపు నుంచి దృష్టి మళ్ళించావా, నాకు వేరయ్యావా, నువ్వేం చేయలేవు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాకు వేరుగా ఉండి మీ అంతటా మీరు ఏం చేయలేరు. మీ దగ్గర ఏదన్నా ఫలితం ఉండాలి, సారం ఉండాలంటే నా వైపు చూడాలి, నాతో లింక్ అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చీకటిని మనం స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లైట్ ఆరిపోతే చాలు, లైట్ ఆగిపోతే చాలు, ఆటోమేటిక్గా చీకటి వచ్చేస్తుంది. చీకటి ప్రత్యేకంగా రామ్మ అని మనం పిలవాల్సిన అవసరం లేదు. చీకటి వెళ్ళిపోవాలంటే దాన్ని పని కట్టుకొని నువ్వు నెట్టి వేయలేవు ఏ విధంగా కూడా. ట్రై చేస్తారా? లైట్ అనేది వేయకుండా చీకటిని నువ్వు ఎలా తరిమి కొడతావు? ట్రై చేయి. చాలామంది తమలో ఉన్నటువంటి చెడ్డ స్వభావాన్ని, చెడ్డ గుణాలని, చెడ్డ లక్షణాలని గూర్చి దిగులు పడతారు. ఇది మంచి మాట వినండి. ఎట్లనన్నా కానీ దీన్ని అధిగమించాలి, ఈ తప్పుడు ఆలోచన ఏంటో పదే పదే వస్తుంది, ఈ బలహీనత ఏంటో నాకు పదే పదే వస్తుంది, ఇలా ఆలోచించకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అనుకుంటానే నేను మళ్ళా అలానే వెళ్తున్నాను. అబ్బా, నాకు ఇది పెద్ద క్షోభలాగుంది, ఎట్లా నేను దీని గురించి బయటపడతాను అని కొంతమంది నలిగిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ట్రై చేయి. చీకటిని నువ్వు ఎలాగ వెళ్ళగొడతావు ట్రై చేయి అంటాడు. మీరు చెప్పండి, లైట్ వేయటం అనేది ఒక్కటి పక్కన పెట్టండి, ఇంకేం చేసి చీకటిని వెళ్ళగొడతారు? ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం. చెప్తారు ఎవరన్నా? మన చుట్టూ ఆవరించింది,
విజయాన్ని ఒక అద్భుతమైన తెలివైన సమాధానం చెప్పాడు. చీకట్లోంచి మనం బయటికి వెళ్ళిపోవాలంట. అమ్మో, తెలివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉన్నది చీకట్లో, మన చుట్టూ చీకటి ఆవరించింది. నీవు సొంత ప్రయత్నంతో చీపురు తీసుకొని చీకటిని ఊడ్చేస్తావా? పోనీ దోమల మందు కొట్టి ఏమన్నా వెళ్ళగొడతావా? మున్సిపాలిటీ వాళ్ళు బజార్లో పొగేసి దోమలు వెళ్ళగొడతారే, అట్లా ఏమన్నా చీకటికి ఏమన్నా పొగేసి వెళ్ళగొడతావా? ఏం చేస్తావు? పురుగు మందు కొట్టి ఏమైనా వెళ్ళగొడతావా చీకటిని? ఏం లేదు. అసలు నువ్వు చీకటిని టచ్ కూడా చేయొద్దు. అసలు చీకటి వెళ్ళగొట్టే పని ప్రయత్నమే చేయొద్దు నువ్వు. మరేం చేయాలి అంటే లైట్ వేసుకో అంతే. చాలామంది ఎదుర్కొనే భయంకరమైన ప్రశ్నకి చాలా సింపుల్ ఆన్సర్ ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అన్న పిచ్చి తలంపులు వస్తున్నాయి అన్న, పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అన్న, అసలు చండాలపు ఆలోచనలు అన్న అని వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ లోపాలు ఇన్ని చెబుతారు నాకు. అంటే అవన్నీ వింటున్నప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ చుట్టూ ఒక చిక్కటి చీకటి కమ్మేసింది అని. దాని నుంచి బయటపడటానికి అన్న నేను మరి 3 రోజులు ఉపవాసం ఉంటే పోయిద్దా? అన్న నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోకాళ్ళ మీద అలానే ఉంటే పోయిద్దా? ఏంటి పోయేది? కాళ్ళు పట్టుకుపోతాయి. ఒకవేళ ఆ పూటకు నువ్వు ఉన్నప్పుడు ఒకవేళ రాకపోయినా నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేచినాక మళ్ళీ వస్తాయి. మరి ఎట్లా? దీనికి విరుగుడు ఏంటంటే ఏం లేదు. చీకటి నిన్నెప్పటికీ దరి చేరకుంటున్నట్లు మీ దీపం వెలుగుతూ ఉండనియండి. దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడా? మీ దీపములు అది అంటే ఆయన సన్నిధి నీలో నివసించాలి. ఆయన వాక్యపు వెలుగులో నువ్వు ఎప్పుడూ ప్రయాణం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సన్నిధి నుండి నువ్వు వేరైనటువంటి అనుభవాన్ని అసలు రానియొద్దు. నువ్వు కూర్చున్నా, లేచినా, తిన్నా, పండుకున్నా, నువ్వు ఎక్కడున్నా ఆయనతో మాట్లాడు, ఆయన గురించి ఆలోచించు, ఆయన తలంపులతో నింపబడు. చీకటి నీలోకి జొరబట్టడానికి తావే ఉండదు. అర్థమైందా? ఎప్పుడు వస్తాయి అవన్నీ? వెలుగును నువ్వు ఆపేసినప్పుడు, వెలుగుకి నువ్వు ద్వారం మూసేసినప్పుడు. అర్థమైందా? అప్పుడు ఎంటర్ అవుతుంది. అది వెళ్ళిపోవాలంటే ఒక్కటే, నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు, నీ వల్ల కాదు, నువ్వు గెలవలేవు. ట్రై చేయి, నీకు దమ్ముంటే. నిన్ను చుట్టుముట్టే వాటిని దేవునికి వేరుగా ఉండి నువ్వు వెళ్ళగొట్టు. ఇదే సవాల్. మరి వెళ్ళగొడతావా? వెళ్ళగొట్టడం అసంభవం. నువ్వు కాదు అది చేసేది, దేవుడు చేస్తాడు. నువ్వు ఆయన ఆహ్వానించు, ఆయన సన్నిధి నీలో కలిగి ఉండు, ఆటోమేటిక్గా అదే దూరం అయిపోయింది. నీకు అర్థం కాకుండా ఆశ్చర్యంగా దూరం అయిపోయింది. ఎందుకంటే నీ మీద ఎలుబడి చేయటానికి నువ్వు వాడి సొత్తు కాదు. ఎవడి సొత్తు? సైతాను సొత్తు కాదు. నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ఇప్పుడు దేవుని సొత్తు. నీ మీద ఏలుబడి చేయటానికి వాడికి హక్కు లేదు. నీకే వాడి మీద హక్కు ఉంది. నువ్వే వాడిని శాసించగలుగుతావు. నిన్ను వాడు అధిగమించే ఛాన్సే లేదు. నువ్వు దేవుని సొత్తు అంటున్నాడు ఆయన. నువ్వు నా ఆస్తి. ఎలా అయ్యాను ప్రభా నీ ఆస్తి అంటే, రక్తం అనే క్రయధనం ఇచ్చి కొనుక్కున్నాను. నువ్వు నా ఆస్తి, నా సంపద, నా స్వాస్థ్యం, నా సొత్తు. నీ మీదకి వచ్చి ఇంకొకడు స్వతంత్రంగా చెయ్యేసి లాక్కొని పోయేంత దమ్మెవడికి లేదు. తీసేస్తా ఆ చేతిని. ఎవడు నిన్ను తీసుకుని లేదు, ఎవడు నిన్ను గెలిచేది? నువ్వు నా సొత్తు అంటున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక.